ఏమవుతున్నావు అంటే ఇంకా మరణానికి గురించి భయపడుతున్నాం. ఆమె చెబుతున్నా మరి ఆ సహోదరుడు కూడా కన్నీటితో జోసెఫ్ గారు అయితే చాలాసేపు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పాడు. మా తండ్రి గారు నిద్రించినప్పుడు అయితే నేను అంతసేపు నిలబడలేకపోయాను. ఎందుకంటే తండ్రి ప్రేమ చాలా అమూల్యమైంది. ఎందుకంటే భూమి మీద తల్లి తండ్రి ప్రేమ అంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రేమ చాలా మధురమైంది. దానికంటే మధురమైంది ఇంకేది లేదు యేసుక్రీస్తు కంటే. కానీ దాని తర్వాత మన తల్లి తండ్రి తల్లిదండ్రి యొక్క చాలా మంది ఏం చేస్తారంటే తల్లిని తండ్రిని ఏం చేస్తారు, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు పెద్ద అయినాక ఒక స్థితికి వచ్చినాక తండ్రిని తల్లిని నెట్టేయటానికి ప్రారంభిస్తారు. అది ఇప్పుడు తప్పు. బైబిల్లో చెప్పింది మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాని ప్రేమించమని చెబుతుంది. తర్వాత నీ తల్లిని తండ్రిని సన్మానించము, అప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా, మనం ఒక యుక్త వయసు వచ్చినాక ఒక స్థితికి పోయినాక తల్లిదండ్రులను పక్కన నెట్టేస్తాం. కానీ తల్లిదండ్రి యొక్క విలువ తెలిస్తే, వారు మనల్ని ఎంతగా పెంచారు, వాళ్ళు మనకు ఎంతగా సహాయపడ్డారో వాళ్ళ కష్టం మనం తెలుసుకుంటే తండ్రిని తల్లిని మనం ఇప్పుడు ఈరోజు వాళ్ళు వృద్ధాప్యంలోకి రావచ్చు, మన వయసులో ఉండొచ్చు, రేపు ఒక రోజున మనం కూడా వయసు మించిపోతాం, మన పిల్లలు కూడా మనల్ని ఎలా చూస్తారో తెలుసుకోవాలా. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసోబు తన తండ్రి నిద్రించినప్పుడు ఐగుప్తు దేశం అంతా కలవరపడేటట్టు ఏడ్చాడంట. అంటే తండ్రి మీద అంతా ప్రేమ. అలాగనే మరి తండ్రి యొక్క ప్రేమను మనం తెలుసుకుంటే, తల్లి ప్రేమను తెలుసుకుంటే అది చాలా మధురం ఉంటుంది. చెప్పాలంటే అది ఇప్పుడు సమయం కుదరదు. కానీ నాకు తెలిసి నాకు మా అమ్మ అంటే తల్లిదండ్రుల గురించి చెప్పాలి కనుక, మా అమ్మ చనిపోయేటప్పటికి నేను యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందాను. కానీ ఇంకా అమ్మ యొక్క విలువేందో నాన్న విలువేందో తెలియదు. బాప్తిసం పొందాను కానీ నేను బయటికి పోయి వచ్చినాక గడ్డం చేసుకుంటూ కూర్చున్నాను. మా అమ్మ లాస్ట్గా ఇంటికి నేనే పెద్ద కొడుకుని జోసెఫ్ గారు చెప్పాడు. మా అమ్మ పిలుస్తూ పెద్దోడా పెద్దోడా 3 సార్లు పిలిచింది అక్కింట్లో ఉండి. ఎందుకంటే ఆమె తమ్ముడి దగ్గరే ఉంటాను వాగ్దానం చేసేది. ఎందుకంటే చాలా మందికి అత్తలకు కోడలకి ఏదో చిన్న చిన్న ఉంటాయి కనుక ఆ సమయంలో పిలిచినప్పుడు నేను విసుగుపడి, అమ్మ ఎందుకు పొద్దాకు పిలుస్తావు, పనులు లేవా, పనులు చేసుకోవాలి కదా, ఏదో పనులు ఉంటాం కదా అని చెప్పాను. అన్నాక అమ్మ అంతే స్వరం అయిపోయింది. తర్వాత మా ఇంటి దగ్గర ఉంది పెద్దమ్మని, ఆమె వచ్చింది. చూసేళ్ళకి అమ్మ ఎనికి జారిపోతుంది, నేత్రాలు తిరిగిపోతుంది. అప్పుడు ఆ పెద్దమ్మ వచ్చి పెద్ద కేకేసి, అమ్మ జారిపోతుందయ్యా. నేను వెంటనే వెళ్ళి అమ్మని పిలిచినా కానీ తిరిగి రాదు, వెళ్ళిపోయాను. తర్వాత అమ్మని నేను చూడలేకపోయానని చెప్పి బాధ నా హృదయంలో చాలా వేదన మిగిలిపోయింది. చాలా కన్నీరు కలుచుకున్నాను. తర్వాత నాన్న తమ్ముళ్ళు ఇద్దరు కొంచెం వాళ్ళకి తెలియక లోకంలో ఇంకా ప్రభు ఎరక ఉన్నారు కనుక వాళ్ళు డ్రింక్ వేసేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు, వాళ్ళు ఇష్టానుసారం చేసేవాళ్ళు. కానీ అమ్మను చూడలేకపోయాను. నా జీవితంలో తండ్రిని మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి అని చెప్పి నాన్నని నేను నా సహాయ శక్తుల ఏనాడు కూడా అమ్మ చనిపోయిన తర్వాత నాన్న 15 సంవత్సరాలు బతుకున్నాడు. తమ్ముళ్ళకి ఏ రోజు కూడా నాన్న ఎందుకు చూడలేదు అని చెప్పాను. వాళ్ళు ఒక్కరోజు కూడా భోజనం పెట్టండి అని చెప్పలేదు. నేనే 15 సంవత్సరాలు తండ్రిని అన్ని విషయాల్లో జాగ్రత్త తీసి ఎక్కడ పోయినా ఎక్కడ పెద్దల్లో కూర్చున్నప్పుడు చెప్పేవాడు, అందరికి చెప్పేవాడు, నా పెద్ద కుమారుడు లేకపోతే నా జీవితం లేదయ్యా. నేను చావు ప్రారంభించిన మొట్టమొదటిగా మా నాన్నే బాప్తిసం తీసుకున్నాడు. అంతగా నేను ఆ తండ్రిని చూడగలిగాను. నేను ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందాడు. చర్చిలో బాగా పరిచర్య చేసేవాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం చేశారా చేయండి అని చెప్పేవాడు. చాలా ఆదరణంగా ఉండేవాడు. కానీ నా జీవితంలో ఇంకా తండ్రి విషయంలో కూడా కొంచెం తక్కువ. ఎందుకంటే ఆయనకు లాస్ట్గా ఇంకా ఒక 20 రోజులు చనిపోతాడు అనగా మైండ్ 1 సంవత్సరం ముందే మైండ్ క్యాష్ అయిపోయింది. 90 సంవత్సరాల నుంచి వచ్చినాయి. కానీ 20 రోజులు చనిపోతాననగా కదలకుండా ఉండకుండా ఆయన అటు తిరుగుతున్న ఇటు జారిపడి కాలు విరిగిపోయింది, మంచంలో ఉన్నాడు. అప్పుడు నేను ఆయన మీద లాస్ట్లో కోపడ్డాను. నానా నువ్వు క్రమంగా కూర్చుంటే ఇలా జరిగేది కదా, కాదు కదా అని చెప్పి నేను ఆయన మీద కోపడ్డాను. కోపడితే ఆయనకు అర్థం కాల, కోపడదు కూడా. కానీ నా భార్య కూడా ఆమె ఆయనకి
మరి వస్త్రాలు మార్చింది, లెటర్ని అడిగింది. నేను చేసేవాడిని కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మా కుటుంబం అంతట్లో కూడా నేను ఏం చేసిన నిష్ట కలిగి ఉంటాను. అంటే అందరూ ఏదైనా సజ్జనం అయిందంటారు, ఎలా అయినా ఉంటారు. నేను అట్లా ఉండేవాడిని కాదు. అయితే నా భార్యే అన్నీ చూసేది. ఒకరోజు తీసుకుపోయి అన్నది, అయ్యా మగ మనుషులు చేయాల్సిన పని నేను చేస్తున్నాను, కనీసం నువ్వు చేయబోతు తమ్ముడు అని చెప్పొద్దంటే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదమ్మా చేయాలి. నేను లాస్ట్గా ఆయన నిద్రించి నాకు ఇప్పుడు కూడా యాదం చెందేది ఏంటంటే, ఆయన మీద పడకపోతే బాగుండేది. ఆయన మనసు క్రాస్ అయిపోయింది. తండ్రి ఇల్లు ఎక్కడి నుంచి ఉంది, ఇప్పుడు ఎవరిని పిలవగలుగుతాను తండ్రిని, ఎవరిని పిలవగలుగుతాను అమ్మ అని చెప్పి ఇప్పుడు కూడా నేను యాత్ర పడుతుంటాను. కానీ ప్రేమైన ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రుని చూడండి, ఆ తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం కూడా పొందుకోండి. అది గొప్పదండి నేను నమ్ముతున్నాను. మనం ఏ స్థితిలో పోయిందని ముఖ్యం కాదు, కానీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ దీనత్వం నేర్చుకున్న వారి అని గుర్తించి వాళ్ళని ప్రేమించడమే అన్నికంటే శ్రేష్టమైంది. అది చేయండి. అయితే ఈ సమయంలో మరి దావీదు కూడా మనుషులందరూ పోయే మార్గం వెళ్తున్నాను నా కుమారుడా అని చెప్పి వేదన చెందాడు. జోసెఫ్ గారు కూడా అది గుర్తించి తండ్రి వెళ్ళేటప్పుడు, దావీదు అనే తండ్రి వెళ్ళేటప్పుడు కుమారుడికి ఏం ఇచ్చాడంటే, యెహోవా యందు మాత్రం భయమును భక్తిని మర్చిపోకుండా యథార్థంగా జీవించని చెప్పాడు. తండ్రి గురించి మంచిగా చెప్పాడు. బాప్తిసం పొందాడు మా నాన్న, కానీ పరలోకం వెళ్తాడో వెళ్ళడో నాకు తెలియదు అన్నాడు. అది నీ చిత్తంలో లేదు, నా చిత్తంలో లేదు, నా ఇష్టంలో లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇష్టంలో ఎవరి ఇష్టం లేదు, పరలోకపు తండ్రి ఇష్టంలో ఉన్నది. ఆయన చిత్తం అయితే అక్కడ చేర్చుకుంటాడు. మనం ఎవరం కూడా గేడింగ్ చేయలేము, చేసేవాడు ఆయన అయినాడు. కానీ ఈ సమయంలో నేను ఈ యొక్క మరణము అనే దాన్ని గురించి కొద్ది నిమిషాలు వ్యక్తపరచాలని ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకున్నామండి. నేను తీసుకున్న అంశం కూడా ఇప్పుడు వ్యక్తపరుస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం చదివి సాయం చేయండి. చదువుతారు. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండినని తెలుసుకున్నాం. బేతనియ యెరూషలేములో సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోచడు దూరం కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిండు. మార్త యేసు వచ్చున్నాడని ఆయన ఎదుర్కొని వెళ్ళను, కానీ మరియ ఇంటిలోనే కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన వెడల నా సహోదరుడు సావకుడు, ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదునన్ను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునన్ను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముస్తున్నావా అని ఆమెను అడిగాను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. ఈ సమయంలో నేను చెప్పే అంశం ఏంటంటే, లాజరు యొక్క పునరుద్ధానము అనే దాంట్లో నుంచి ఒక మనం కొద్ది మాటలు ఎత్తపరచాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా అందరూ ఈ వర్తమానంలో ఉన్నవారు లేరు, బంధువులు కూడా ఉన్నారు. కానీ అందరం కలిసి హల్లెలూయా అంటే ఇష్టపడుతున్నారా? ఇంకా రాలేదండి. నాకు ఒక చెవు కొంచెం దిమ్ముగా ఉంది, ఒకవైపు నుంచి ఉంది. అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా అంటే అది దేవుని మహిమపరచడమే. మనం మీరు కనుక గుంటూరు లేకపోతే గుర్జాల జనరల్ హాస్పిటల్కి పోతే అక్కడ ఏముంటాయంటే కొన్ని చచ్చిపోయిన శవాలు ఉంటాయి కదా, వాటికి ప్రత్యేకం ఒక గది ఉంటుంది. ఆ గదిలోకి పోయి ఆ చచ్చిపోయిన శవాల గదిలోకి పోయి గనక ఒక్క శవాన్ని పిలిచినది పలుకుద్దా?
గిల్లినా బలకదు, గిచ్చినా బలకదు, పిలిచినా బలకదు కదా. కానీ ఆ బతికుండా ఆ ఓపిలు చూసేకాడికి వచ్చి పిలిస్తే పలుకుతారా లేదా? అయితే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? చచ్చిపోయిన శవాల దగ్గర ఉన్నామా? సజీవుడైన దేవుని బిడ్డల దగ్గర ఉన్నామా? ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? హల్లెలూయా. ఇక్కడ ప్రేమైన సోదరి సోదరులారా, మనం చూసినట్లయితే మొట్టమొదటిగా లాజరు, అలాగనే మరియా, అలాగనే ఆ మార్త, ఈ ముగ్గురికి యేసుక్రీస్తు, దేవునానికి మహిమ కలుగును గాక, యేసుక్రీస్తుకి చాలా స్నేహంగా ఉన్నవారు. వీళ్ళు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తుకి స్నేహం ఉండటానికి వారు కారణం ఏంటంటే, మొట్టమొదటిగా వారు ఏదైతే కలిగి ఉన్నారో, ఏదైతే అంతకు ముందు జీవించారో ఆ సంఘాన్ని, ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి జీవము గల యేసుక్రీస్తు స్నేహం గడపడానికి ఇష్టపడ్డారు. దేవునానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ఎప్పుడైతే నువ్వు స్నేహం చేస్తావో అప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు చీకటి సమయంలో నీకు ఎలుగుగా ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలుగని నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారండి యేసుక్రీస్తు ఎలుగని? ఆయనే లోకమునకు వెలుగై ఉన్నాడు. చూడండి, వారు మరియా, మార్త, అలాగనే ఆ లాజరు నిద్రించాడు కనుక వారి కుటుంబంలో, వారి జీవితంలో ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒక చీకటి వచ్చేసింది. అలాగనే ఈరోజు మనం చూసినట్లయితే జోసెఫ్ గారికి వారి అన్నదమ్ములు ఎంతమందో నాకు తెలియదు, కానీ వారి కుటుంబంలో కూడా మరణం అనేది ఒక చీకటి, మరణం అనేది ఒక గాఢాంధకారపు లోయ. దాయి మహారాజు 23వ కీర్తన ఏమన్నాడంటే గాఢాంధకారపు లోయ అన్నాడు. కానీ ఆయన ఏమన్నాడంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను, ఆయన నాకు తోడయుండి నడిపించును అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన సోదరి సోదరులారా, ఈ భూమి మీద మనం చూసినట్లయితే మరణాలు రెండు ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన మరణం, ఇంకొకటి ఆత్మానుసారమైన మరణం. కానీ అలాగనే మనం చూసినట్లయితే శరీరానుసారమైన మరణం ప్రతి ఒక్కరు పొందాల్సిందే. ఈ భూమి మీద యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారైనా పొందాల్సిందే మరణం. అంటే ఈ శరీరానికి నిద్ర అన్నాడు బైబిల్ భాషలో నిద్ర, మానవ భాషలోనేమో మరణం. తోమ, ఇక్కడ మనం చూసినట్లయితే తోమ ఏమన్నాడు? లాజరు చనిపోయాడు, మరణించాడు అన్నాడు. కానీ యేసు ప్రభువు అన్నాడు నిద్రించాడు అన్నాడు. ఇద్దరు మాటలో చాలా వ్యత్యాసం ఉన్నది. ఈరోజు మన భాషలో మరణం అంటాం, మన భాషలో చనిపోయాడు అంటాం, కానీ పరిశుద్ధ గ్రంథం భాషలో మాత్రం నిద్ర. ప్రభువునందు నిద్రించిన వాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతున్నది. కానీ ఈ సమయంలో మనం గమనించినట్లయితే లాజరు నిద్రించినప్పుడు వారి కుటుంబంలోకి వచ్చిందంటే ఒక చీకట. ఎప్పుడైతే మన కుటుంబంలోకి ఒక వ్యక్తి నిద్రిస్తాడో అంటే మరణిస్తాడో అప్పుడు మన కుటుంబంలో వేదన, బాధ వస్తుంది. ఈ లాజరు చనిపోయినప్పుడు మరియా, మార్త కుటుంబంలో చీకటి, కష్టం వచ్చేసింది. కానీ కష్ట సమయంలో ఏం చేశారండి? వాళ్ళు యేసుక్రీస్తుకు కబురంపించారు. దేవునాలు మహిమ కలుగును గాక. ఏం చేశారండి? ప్రభువుకి ఇక్కడ ఈ వర్తమాన విశ్వాసులు ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? హల్లెలూయా. చూడండి, ప్రభువుకి ఏం చేశారండి? లాజరు రోగిగా ఉన్నాడు, లాజరు మరణించే స్థితిలో ఉన్నాడని పంపించారా లేదా? ఈ రోజు మనం చేయాల్సింది, ప్రతి కుటుంబంలో చేయాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా, నీ కుటుంబంలో ఎలాంటి చీకటి ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి చీకటి కష్టాలు ఉన్నా కపురంపాల్సింది ఎవరికి? స్నేహితులకు కాదు, బంధువులకు కాదు, కులానికి కాదు, మతానికి కాదు, డాక్టర్కి కాదు. నాకు తెలిసిన ఒకే ఒక జీవానికి కర్తన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నువ్వు ఎవరికి చెప్పాలంటే మరణాన్ని జయించడానికి వచ్చిన వాడికి చెప్పవలసినది. మరణాన్ని జయించిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు భూమి మీద కానీ వచ్చిందే దేనికంటే ఇక మరణం లేదు అని చెప్పడానికి వచ్చాడు. మరణం ఎప్పుడు ప్రారంభించబడిందో అదంతా చాలా మిస్టరీ. కానీ మరణం అనేది మొట్టమొదటి మనం చూస్తే దేవుడు, మీరు అందరూ ఆలోచించండి, మొట్టమొదటిగా దేవుడు సృష్టించినప్పుడు ఒక వృక్షాన్ని సృష్టించాడు, మంచిదన్నాడు. అలాగనే ఒక జంతువును సృష్టించాడు, మంచిదన్నాడు. అలాగనే ప్రతిదాన్ని సృష్టించాడు, మంచిది 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 అన్నాడు.
మానవుని కూడా సృష్టించాడు, మంచిదన్నాడు. అంటే ఆ యొక్క దేవుడు సృష్టించినది ప్రతిదీ మంచిది. తర్వాత ప్రతిదానికి కూడా ఒక్కదానికి కూడా మరణం ఉందని చెప్పాల. ఒక వృక్షానికి మరణం లేదు, మొట్టమొదటిగా ఒక జంతువుకు మరణం లేదు, ఒక పురుగుకు మరణం లేదు, ఒక పక్షికి మరణం లేదు, మానవుడికి కూడా మరణం లేదు. కానీ మరి మరణం ఎలా వచ్చింది అనేది చాలా మందికి ఈరోజు తెలుసుకోవాల్సిన ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. మరణం అనేది మనం చూసినట్లయితే ప్రేమైన సహోదరి సోదరులారా, దేవుడు మరణాన్ని పెట్టలేదు. చాలా మంది గమనించండి, మరణం అనేది దేవుడు పెట్టలేదు, మరణాన్ని దేవుడు ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు జీవానికి కర్త అయి ఉన్నాడు. కానీ మరణం ఎలా వచ్చిందంటే మానవుడి యొక్క అవిధేయత వల్లనే. మానవుడు అవిధేయత వల్ల ఒక వృక్షానికి మరణం వచ్చింది, మానవుడు అవిధేయత వలన ఒక జంతువుకు మరణం వచ్చింది, మానవుడు అవిధేయత వల్ల సృష్టికే మరణం వచ్చేసింది. కానీ ఈ మరణాన్ని తీసేయడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు జీవానికి కర్త అయిన వాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మరణాన్ని జయించడానికి వచ్చాడు. ఒక మానవుడు ద్వారా, ఒక మట్టి మనిషి ద్వారా మరణం వస్తే ఒక మహిమ గల దేవుడు ద్వారా మరణాన్ని జయించడానికి వచ్చాడు. మొట్టమొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, కడపట ఆదాము ద్వారా జీవం వచ్చేసింది. మరణాన్ని జయించడానికి భూమి వచ్చాడు. ఇప్పుడు మనం లెటర్ రాయాల్సింది, లేదంటే కబురు పంపించాల్సింది ఎవరికంటే మరణాన్ని జయించిన వాడికి పంపించాలి. లాజరు నిద్రించినప్పుడు మరియా మార్త ఏం చేశారండి? ప్రభు కబురు పంపించారు. ఎప్పుడైతే పంపించారో ఆయన ఏం చేశాడు? ఆయనకి ఎప్పుడైతే వారి మాటను ఎత్తపరిచారో ఆయన రావటం ప్రారంభించాడు. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. నమ్మండి, నీవు గనుక ఎప్పుడైతే ఆయన కోసం ఎదురు చూస్తావో ఖచ్చితంగా ఆయన వస్తాడు. ఆయన కోసం చూసే వాళ్ళ మొట్టమొదటిగా యోబు కానుంచి, ఆదాము కానుంచి, అబ్రహాం కానుంచి, ఇస్సాకు కానుంచి అందరూ ఎదురు చూసి ఏమన్నా తెలుసా? ఈ శరీరము క్షీణించిపోయినా, పురుగులు తినిపోయినా నా విమోక్షకుడు సజీవుడై ఉన్నాడు, నా కలతో నేను ఆయన చూస్తానని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నా. యేసోబు నిద్రించాడు. యేసోబు నిద్రించినప్పుడు ఏమన్నా తెలుసా? నా ఎముకలు అవి ఈజిప్టులో పాతి పెట్టగాకండి, నా ఎముకలు తీసుకొని ఎంత కాలమైనా సరే ఎక్కడ పోయినట్టు కానాల్లో పాతి పెట్టమన్నాడు. ఎందుకు కానాల్లో పాతి పెట్టమన్నాడంటే ఒక రోజున ఈ ఎముకలు తిరిగి లేపేవాడు వస్తాడు, ఆయన సజీవుడే అయినాడు అని నిరీక్షణతో వాళ్ళందరూ కూడా అలా చేశారు. వాళ్ళందరూ ఎదురు చూసిన వ్యక్తి ఎవరంటే ఇప్పుడు మరియా మార్త కబురు పంపించిన యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ రోజు ఆయన ఏం పేరండి? దానియేలు గారు నిద్రించాడు. అలాగనే మీ కళ్ళ ముందు ఎంతో మందిని పాతి పెట్టారు, అందరూ నిద్రించారు. కానీ అందరిని లేపేవాడు ఒకరోజు వస్తాడని నమ్ముతున్నారా? ఇప్పుడు ఆయన కబురు పెట్టడానికి ఇష్టపడుతున్నారా? ఆయన కోసం ఎదురు చూడటానికి ఇష్టపడుతున్నారా? మరియా మార్త ఎవరి కోసం చూశారంటే ఆయన కోసం చూశారు. ఇప్పుడు ఈ ఉదయ కాలం నువ్వు చూడాల్సింది ఎవరి కోసం? ఎవరి కోసం చూడాలంటే మరణానికి తిరిగి లేపేవాడు. ఇప్పుడు దానియేలు గారిని గుంత తీసి 10 అడుగులు గుంత తీసి గుంతలో పెట్టాం, రాళ్ళు వేసాం, మట్టి వేసాం. కానీ ఆయన శరీరం, ఈ మట్టి దేహం అంతా కూడా ఏమవుతుంది? పురుగులు బట్టి తిరిగి మట్టి అయిపోతుంది. మన్నైనది తిరిగి మన్నైపోనని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ప్రసంగి 7 స్పష్టంగా చెబుతుంది. అది మన్నైపోతుంది. కానీ మన్నైపోయి ఆయన దేహం మన్నైపోయింది. కొంతమంది దేహం సింహాలు తిన్నారు, సింహాలు తిన్న దేహము ఏమైంది? సింహాలకు ఎరువుగా మారిపోయింది. కొంతమంది సముద్రంలో మృతి పొందారు, కొంతమంది ధూళిలో కలిసిపోయారు. కానీ అందరినీ పిలిచే స్వరం ఒకటి ఉన్నది. ఆ స్వరమే జీవన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ స్వరం కోసం యేసు ఉండడానికి ఇష్టపడుతున్నారా? ఆ స్వరం ఒక రోజు రాబోతుంది. ఆ స్వరం కోసమే తిరిగి లేపేవారి స్వరం కోసమే మార్త మరియా ఏం చేశారండి? కబురు పంపించారు. ఈ రోజు నీవు దానియేలు గారిని లేపగలిగిన స్వరం ఉన్నది, ప్రతి ఒక్కరిని లేపగలిగిన స్వరం ఉంది. ఈ భూమి మీద ఏ మనిషి స్వరం, ఏ ప్రధానమంత్రి స్వరం, ఏ పాస్టర్ స్వరం,
ఏ బిషప్ స్వరం ఒక చనిపోయిన వాడిని లేపదు కానీ సర్వశక్తి కలిగిన దేవుడును నేను తప్ప ఏదొక దేవుడు లేడు అని చెప్పిన నా రక్షకుడైన యేసు క్రీస్తు మాత్రమే ప్రతి ఒక్కరిని లేపగలిగేవాడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది ఆమె చేయడానికి ఇష్టపడుతున్నారు? ఆయన తప్ప తిరిగి లేపగలిగిన శక్తి మొత్తం ఎవరు లేదు. ఏ పాస్టర్ అయినా సరే నీకు వస్త్రాలు ఇస్తాడేమో, ఏ పాస్టర్ అయినా సరే ఆకలి బో పెడతాడేమో, నీళ్ళు ఇస్తాడేమో, చచ్చిపోయి తిరిగి లేపేవాడు అక్కడే. నమ్ముతున్నారా? కొంతమంది అంటారు కదా, నేనే బాప్టిస్ట్ ఇచ్చింది. బాప్టిస్ట్ ఇచ్చిన వాళ్ళు లేకపోవడం, బాప్టిస్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా లేకపోవడం కావాలి. ఎంతమంది నమ్ముతున్నారండి? బాప్టిస్ట్ ఇచ్చిన వాళ్ళు లేకపోవడం. నేను అలా అంటే 250 మందికి బాప్టిస్ట్ ఇచ్చా, ఎవరు లేపుతాను నేను? అది రెప్పపాట్లో జరుగుద్దంట అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అది ఎలా ఉందండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఒకసారి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 16 వచనాలు చదివి సాధించండి. పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో చూడండి, ఎలా లేపడుతున్నారు ఒకసారి చదివి సాధించండి. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతారండి. ఎవరి మాటను బట్టి? మీ బైబిల్ కట్టేనా? నాకు అనుమానం వస్తుంది. అందరి బైబిల్ అంతే ఉందమ్మా. మళ్ళా మాట చదవమ్మా. ఆయన చెప్పిన చదివిన మాట మేము ఏమంటున్నాడు? మీ బైబిల్లో కూడా అలా ఉందమ్మా. ఉన్నారు ఇక్కడ? నా మాట అర్థమైందా? నేను ఎక్కడే ఉన్నాను, మీరు ఎక్కడున్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? ఏమన్నాడు? ప్రభువు మాటను బట్టి. ఆమె పాస్టర్ గారి మాటను బట్టి కాదు కదా. ఆమె ఏ గొప్ప యుక్తి మాటను బట్టి కాదు, ప్రభు మాటను బట్టే చెప్పాలి. ఆమె నేను ఇక్కడికి వచ్చే ముందుకు పాపం చేసుకున్నాను, ప్రభువా ఇక్కడ నుంచున్న యుక్తి ఇప్పుడు కనిపించకూడదు, నా కోసం చనిపోయి రక్తం కార్చిన జీవం గల యేసు మాత్రమే ఇక్కడ కనిపించాలి. అది నా ఆశ. ఆమె ఎందుకంటే ప్రభు మాటను బట్టి చెప్పాలి. ఏం చెప్పినా మన సొంత మాట చెప్పామా ఎప్పుడు అయిపోతాం. పౌలు ఇప్పుడు ఏమన్నాడు చూడండి, ప్రభు మాటను బట్టి చదువు. మీతో చెప్పింది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ఏంటండి? మొదట ఆర్భాటము, తర్వాత ప్రధాన దూత స్వరం. ఏ దూత అండి? దూత కాదు, ప్రధాన దూత. చాలా జాగ్రత్తగా గమనించండి. దూతలున్నారు, ప్రధాన దూత ఉన్నాడు. ప్రధాన దూత ఒక్కడే. దూతలు చాలా మంది ఉన్నారు, కానీ పరిశుద్ధ గ్రంథంలో సంఘకాలానికి 7 దూతలు ఉన్నారు, కానీ ప్రధాన దూత మాత్రం ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎక్కువ సమయం తీసుకోవద్దని పాస్టర్ గారు ఏం చేసిండు, వెనక మళ్ళీ ఎండబెట్టాడు. నేను ఒకసారి పౌల్ రెడ్డి గారు, నాకు బాప్టిస్ట్ ఇచ్చిన పౌల్ రెడ్డి గారు, నేను మేమందరం కలిసి ఒక ఊర్లో కూటం పెట్టాము. అగ్రహారం అనే కూటంలో, ఆ గ్రామంలో కూటం పెడితే ముందు ఒక నాలాగనే ముందు ఒక ఆయనకి ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రసంగం ఆకపట్ల ఆగపోతుంటే ఏమేం చేశాడు తెలుసా? ఈ పౌల్ రెడ్డి గారు వెనకమాల పూర్తి చేసుకొని చల్లగా ప్యాంట్లు లాగుతున్నాడు. ఆపు అని. దాని గారు ఇక్కడ లేడు కదా, ఆపు లాగుతుంటే ఏమేమంటాడో తెలుసా? నిలబడ్డ ఆయన కూడా మహా తెలియదు ఒక ఆడి వచ్చి లాగుతున్నాడు. అంటే ఈయన ఆపదలుచుకోక ఆయనేం ఆపమని ఇంకొకరికి ఉందని. నేను అలా చేయట్లేదు, అందరికీ ఉందా? నా మాటలు అర్థమవుతున్నాయా? నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు అవుతుంది. అందరు తెలుగులో వింటున్నారా? దేవునికి మేము కలుగులు కాక. ఇప్పుడు చూడు, మొట్టమొదటిగా జరగవలసింది ఏంటంటే ఆర్భాటం. ఆమె ఉన్నారా? నా మాట అర్థమైందా? అంటే మీరు కొత్త వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఇది చాలా రహస్యమైన వర్తమానం. బయట వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టుగా పరిశుద్ధాత్మ సహాయం చేయను కాక. ఎందుకంటే ఒక్క పేతురు, ఈ రాని పేతురు ఆయన ఉన్న భాషలో మాట్లాడుతుంటే 16 రకాల యుక్తులకు అర్థమైందంట. 16 రకాల భాషలు కలిగిన వారికి అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడని నమ్ముతున్నారా? ఆ దేవుడు సజీవుడేనా? ఈ వర్తమానం టైటిల్ ఏంటంటే యేసుక్రీస్తు నిన్న ఏం వారం? శుక్రవారమా? ఈ రోజా? శుక్రవారం. ఈరోజు
ఓకే, ఈరోజు శనివారం. శనివారం సరే, నిన్న శుక్రవారం, ఇవాళ శనివారం. నిన్న ఆయన ఉన్నాడంట, ఈ రోజు ఉన్నాడంట, రేపు కూడా, ఎప్పుడు నిత్యం. అబ్బో, సామాన్య విషయం కాదు. కానీ అందుకే పౌర్తం ఏమన్నాడంటే మరొక అపోస్తుల కార్యం జరగాలన్నాడు. ఈరోజు చిక్కేదంటే చాలా మంది గుండీలు పగిలిపోయేటట్టుగా, బెంచీలు పగిలిపోయేటట్టుగా నేనని చెబుతున్నారు, కానీ అపోస్తుల కార్యం జరగాలి. అపోస్తుల బోధ జరుగుతుంది కానీ అపోస్తుల కార్యాలు జరగాలి. నా మాట అర్థమైంది మీకు? బోధ కాదు, కార్యాలు జరగాల. అదేమండి అపోస్తులు కార్యాల గ్రంథము, అపోస్తులు చేసిన కార్యాల గ్రంథం, దాని టైటిల్ అది. కానీ అపోస్తుల బోధ చెప్పడం కాదు నీ పని, చెయ్యాల. ఈరోజు చెయ్యట్లా, క్రియ కట్టట్లా. ఎంత నువ్వు బిషప్ పోయినా పోయినా అది నువ్వు టక్కు చేసిన పాట రాసుకుని అట్లా ఏం దాన్ని ఏమంటారు, నువ్వు కలజోడు పెట్టుకున్నాడు దానికి ఏంది, దాన్ని అత్తర కొట్టుకున్నా, ఇవన్నీ కాదు ముఖ్యం. కావలసింది ఏంటంటే కార్యాలు జరగాలి. అదే నా ప్రార్థన. దేవానికి మేము కలుగులు కాక. ఎందుకంటే మనం ఏది ఎప్పుడు అపోస్తుల కార్యం జరగాలంటే మనం PhD డిగ్రీలు చదువుకుంటే సరుకుతేరుకోదాకండి. పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తే మేడలో 10 రోజులు ఎదురు చూశారంట వాళ్ళు. ఈరోజు 1 గంట కూడా ఎదురు చూడాలి. 10 రోజులు వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. నీవు ఎదురు చూడు. దేనికోసం ఎదురు చూడాలా? మంచి భర్త కోసం చూడగాకు, ఉన్నారు అక్కడ. లేదంటే మంచి భార్య కోసం చూడగాకు. అబ్బా, పక్కింటోడు పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, నేను కట్టాలా. ఆయన పక్క ఆయన పెద్ద తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకున్నాడు, నేను కూడా వేసుకున్నాను. వీటి కోసం చూడగాకు, పరిశుద్ధాత్మ కోసం చూడు. పరిశుద్ధాత్మ ఏం చేద్దాం తెలుసా? నీ జీవితాన్ని మార్చి ఉన్న స్థితి అంటే పాత జీవితాన్ని చంపేసి నూతన జీవితంగా చేసేదే పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మ అవసరం. ఈరోజు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే ప్రత్యక్షత నీకు అవసరం. పరిశుద్ధ గ్రంథమే ప్రత్యక్షత గ్రంథం. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మొట్టమొదటిగా ఆర్భాటం అంటే ఏంటి అంటే గ్యాదరింగ్. దాని ఏంటంటే కేక వేయటం. ఏం చేసింది? మొట్టమొదటిగా కేక వేసింది. ఎవరికి? ప్రభువా రమ్మని కేక వేసింది. కానీ కేక వేసినప్పుడు లేకుంటే పిలవటానికి పోయినప్పుడు ఆయన ఏం చేశాడు? మార్గ మధ్యలో ఉన్నాడు. ఈ రోజు కూడా ప్రేమైన సహోదరి సోదరులారా, నువ్వు ఏ దేవుడి కోసం ఎదురు చూస్తున్నావో ఆ దేవుడు వస్తున్నాడు. మీరు ఎప్పుడు కూడా ఆయన రాలేడు, నేను నా తైతెత్తలేని ఆడదాం అనుకోగాకు. ఆయన వస్తున్నాడు. వింటున్నారు నా మాట? ఎంతమంది నమ్ముతున్నారు ఆయన వస్తున్నాడని? మొదటి రకంలో వచ్చిన వాడు ఇప్పుడు 2వ రకంలో కూడా వస్తారా లేదా? ఎవరి కోసమో తెలుసుకోవాలి. దేవానికి మహిమ కలుగునగాక. ఆయన రాగానే వస్తున్నప్పుడు ఎదురు చూసి పరిగెత్తి ఆశ కలిగి మార్త వెదిరిపోయి, ప్రభువా నా తమ్ముడు ఇక్కడ ఉంటే, నువ్వు ఇక్కడ ఉంటే చనిపోయేవాడు కాదు అని చెప్పిందా? అయినా ఇప్పుడైనను, అదేనా 23 వచ్చినోళ్ళు, ఇప్పుడైనను నువ్వు ఏది అడిగినను దేవుడు అనుగ్రహించు. ఆమేన్. నమ్ముతున్నారా? ఇప్పుడైనా యేసుక్రీస్తు ఏదైనా కార్యం చేయగలిగేవాడా లేదా? నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ఇప్పుడు కూడా చేయగలిగిన దేవుడే. ఒకప్పుడు సముద్రం మీద నడిచాడంటే ఈ రోజు కూడా నడవగలిగిన దేవుడే. ఒకప్పుడు కుంటోని నడిపించాడంటే, ఆమేన్, ఈ రోజు కూడా కుంటోని నడిపించగలిగిన దేవుడు. కానీ నమ్మితే, నమ్మకపోతే చేసేదేం లేదు. కేవలం నమ్మటం నీ వల్లైతే సమస్తమును సాధ్యమే. ఇప్పుడైనను నువ్వు ఏదైనా అడిగితే చేస్తాడు ప్రభువా. దేవానికి మహిమ కలుగును గాక. ఆమె ఆశపడది. అయితే ప్రభు ఏమన్నాడు? మార్తా ఏమన్నాడు? మార్తా, జీవమును పునరుద్ధానమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికిన ఆయన విశ్వాసం ఉంచిన వాడు ఇంకెన్నటికీ చనిపోడు అని చెప్పి ప్రభు ఏమన్నాడు? దేవానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మార్తతో ఏం చెబుతున్నాడు ఆయన? మార్తా, నువ్వు వెళ్ళి నీ సహోదరైనా మరైనా పిలుచుకున్నామని చెప్పాడు. ఆమె ఏం చేసింది తెలుసా? నేను అన్ని వదిలిపెట్టి ముందుకు వెళ్తున్నాను, నా సమయం పోయింది కనుక. చూడండి, మార్త ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఆయన వస్తున్నాడని విని ఆయన కలుసుకున్నది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని చెప్పడానికి వెళ్తుందో మరే దగ్గర తెలుసా? వాస్తవంగా మనం చూస్తే అసలు ఇంటి పనులు చేసేదే మార్త. కానీ ఎప్పుడు యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆ వాక్యం వినేదేమో మరియా. కానీ ఎప్పుడు వినేమేమో ఇంట్లో కూర్చుంది, ఎప్పుడు వినకుండా పని మీద ఉన్నామేమో ఈయన కలుసుకుంది.
దేవునానికి మహిమ కలుగును గాక. ఈరోజు గొప్పవారు అనుకున్నారు, ఒకరోజు ఆగిపోవచ్చు. దేవుడు తాగుబోతులైనా ఎపిసారులైనా ఎందుకు పనికిరాని వారినైనా వీడు పనికిరాడు అనుకున్నా, వీడు దరిద్రుడు అనుకున్నా ఆయన చిత్తంలో ఉంటే తిరిగి లేపగలిగిన వాడై ఉన్నాడు. ఎప్పుడు పై రూపాన్ని చూడగాకు. దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని అడిగిన దేవుడై ఉన్నాడు. ఆశ కలిగి ప్రాణం తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా ఏమైంది అక్కడ కూర్చుని ఇంట్లో. ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో ఉంటే నాకు యేసుప్రభు కావాలనుకుంటారు. ఇంట్లో ఉంటే నీకు యేసుప్రభు రాడు, కానీ నువ్వు పరిగెత్తాలా. యేసు కొరకు ఆమె ఏం చేసింది, ఆశ కలిగింది, పరిగెత్తింది. ప్రభువా అని చెప్పి ఆయన పాదాల దగ్గర పడి, నా తమ్ముడు ఇక్కడుంటే చనిపోయేవాడు కాదు అంటుంది. చూడండి ప్రేమైన సోదరి సోదరులారా, ఆ మాట చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ఉంటే మరణం రాదు. ఆమె ఒప్పుకుంటుంది, నువ్వు ఇక్కడుంటే తమ్ముడు చచ్చిపోయాడు కదా. యేసు ప్రభు ఉంటే మరణం రాదు. ఇప్పుడు నువ్వు నీ జీవితంలో, నా జీవితంలో క్రీస్తు ఉంటే, అంటే క్రీస్తు ఉంటే అంటే నువ్వు తిరిగి యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొంది, యేసు క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తుని చొక్కా జేబులో కాదు, క్రీస్తుని ఈ బైబిల్లో కాదు, క్రీస్తుని లోపల పెట్టుకుంటే ఎక్కడుంటావో తెలుసా, మరణము నుంచి జీవంలోకి దాటి ఉన్నావు. నీకు మరణమే లేదు అని చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు వెంటనే ఏం చేసింది, పరిగెత్తడం ప్రారంభించింది. ఎక్కడికి, మరి దగ్గరకు పరిగెత్తింది. మరి కాడికి వెళ్ళినప్పుడు కల్లా ప్రేమైన సోదరి సోదరులారా, అక్కడ యూదులందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏడుస్తా, మరియా నువ్వు ఎంత బాగా బోధకుడు మాట విన్నావు, ఆ బోధకుడు చూసావా ఏం చేశాడు, వచ్చాడు అసలు ఏమన్నా ఉందా, ఆ బోధకుడు నమ్ముకొని మా సంఘం నుంచి, అసలు మా ఏ సంఘం, తల్లి సంఘం. నేనేమన్నాను, తల్లికి పుట్టినోడికి మరణం ఉంది కానీ తండ్రికి పుట్టినోడికి మరణం లేదు. తల్లి సంఘం అనగలదు, తల్లి సంఘంను వదిలిపెట్టి రావాలా. ఇప్పుడు మరియా మార్త ఏం చేశారు తెలుసండి, తల్లి సంఘంలో లేరు, వారు తండ్రి సంఘంలో చేరారు. తల్లికి పుట్టిన వాళ్ళు ఎవరు, కయ్యోను, కానీ తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరు, ఏబేలు, షేతు, అలాగనే దావీదు. అలాగనే చూస్తే తండ్రికి పుట్టినోడు యేసుక్రీస్తు. మీరు అనొచ్చు ఏ తండ్రికి పుట్టాడని. ఏ తండ్రికి పుట్టిన నేను పండగ చేతనం నాకు తెలియదు, కానీ నాకు తెలిసి ఆయన పుట్టిందే ఒకే ఒక తండ్రికి, అదే వాక్యం అనే తండ్రికి. ఆయన అనలేదా పేతురు రక్తమాసాన్ని బయలుపరచలేదు, కానీ పరలోకమున్న తండ్రి. తండ్రి అంటే వాక్యం. వాక్యమే ఏమైందంటే మరియ గర్భంలో ఆయనే ఎలీహమైన దేవుడు మరియ గర్భంలో కూర్చాడు. ఎందుకు కూర్చాడంటే నిన్ను రక్షించడానికి. సరే, ఇది అంత చెప్పడానికి సమయం లేదు కనుక ప్రేమైన సోదరి సోదరులారా, ఇప్పుడు మరియ దగ్గర కూర్చొని యూదులందరూ కూడా ఏడుస్తున్నారు. నువ్వు ఎంత బాగా మా సంఘాన్ని వదిలిపెట్టి వచ్చావమ్మా, మా సంఘాన్ని వదిలిపెట్టబట్టే కదా ఈ మరణం వచ్చేసింది. మేము అదే మాలో ఉంటే లాజర్ చనిపోయినప్పుడు బాక్స్ మేము ఇచ్చేవాళ్ళమే, వస్త్రాలు మేము ఇచ్చేవాళ్ళమే. ఇవ్వట్లేదా ఇప్పుడు, సహాయం చేయట్లేదు మినిస్టర్లు. ఈ మినిస్టర్లు ఏం చేస్తున్నాయి, ఉన్నారుగా, యేసు బాక్స్ ఇవ్వడు, పుట్టినరోజు కేకులు ఇవ్వడు, ఉన్నారు కదా. ఆయన ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఆకర్షించే దేవుడు కాదు, ఆయన జీవాన్నిచ్చే దేవుడు ఉన్నాడు. యేసుని చేర్చుకున్నది ఈరోజు ఎందుకో తెలుసా, చాలా మంది యేసుప్రభు దగ్గర 3 రకాలు వచ్చారు. ఏంటి, రొట్టెల బ్యాచ్, కడుపు నిండా బువ్వ కదా. ఇంకొక బ్యాచ్ వచ్చింది ఏంటి, స్వస్థత. ఇంకొక బ్యాచ్ వచ్చింది ఏమైంది తెలుసా, అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా పోతారంటే ఎక్కడికి వెళ్తామయ్యా, నువ్వే జీవం పొందుతాను. ఈ రోజు దేనికి వస్తారో తెలుసా, మన విధంగా ఎవరన్నా అంతకుముందు మనకి ఎవరైనా గొప్ప పాస్టర్ గారు పరిచయం అయితే, ఇప్పుడున్న ఆయన చిన్న ఆయన, ఆయన అయితే పెద్ద ఆయన. ఇవన్నీ సెంటిమెంట్లు తీయండి. ఇప్పుడున్న ఆయన చిన్న ఆయన, అప్పుడున్న ఆయన పెద్ద ఆయన కాదు. యేసుక్రీస్తు ఆయన ఎవరిని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేయాల. ఆయనకు మనవాళ్ళు మనవరాలు లేరు. మనవాళ్ళు మనవరాలు ఉంటే మనవాడు చిన్నోడు, తాత పెద్దోడు అనొచ్చు. ఆయనకి ఎవరు మనవాళ్ళ మనవరాలు లేరు, ఆయనకు అందరు పిల్లలు. నమ్ముతున్నారా? యేసు ప్రభు కుమార్తె కుమారులే ఉంది నాకు తెలిసి. అబ్రహాము ముసలోడైనా నా కుమారుడా అన్నాడు లేదా,
అబ్రహాం కుమారుడే, అలాగని ఇప్పుడు పుట్టిన మనం కూడా కుమారులే. అందరూ ఆయన దృష్టిలో అందరూ కుమారులే, కుమార్తెలే. ఆయనకు మనవాళ్ళు మనవరాలు లేరు. అయితే వాళ్ళు వచ్చేమంటున్నారు, మా సంఘాలు వదిలిపెట్టిపోయావు, మా యొక్క సిద్ధాంతాన్ని వదిలిపెట్టిపోయావు, చూసావా ఆ బోధకుడు వచ్చాడా. ఏమండి ఈరోజు వచ్చిన సమస్య ఏంటంటే మనం కోరుకోలేదు, మా సంఘాలు వదిలిపెట్టిపోయావురా, మీ కుటుంబంలో ఏం లేదు, తినటానికి కూడా భోజనం లేదు. తినటానికి భోజనం కోసం, భోజనం టిక్కెట్ కోసం ఏషావులాగా జీవించగాకు, ఏషావు బ్రతుకులు బతకగాకు, జీవం ఉండదు. మనం బతకాల్సింది భూ కోసం కాదు, నిత్య జీవం కోసం. చనిపోయినా తిరిగి లేపేవాడు కావాలా, దానికోసం జీవించాల. మార్త మరియా చూశారా, వాళ్ళు సపరేట్ అయ్యారు ముందు. నువ్వు ఈరోజు కూడా ప్రేమైన సోదరి సోదరులారా సపరేట్ కావాలా. కోడి పిల్లవైతే దెబ్బలో ఉంటావు, పక్షిరాజు అయితే అదేంది పాస్టర్ గారు, ఆ కోడి పిల్ల కాడనే కదా పక్షిరాజు ఎదిగింది. అవును, కొంత సమయమే, కానీ రెక్కలు వచ్చి నాకు భయం వచ్చింది. తల్లి కేక వేసింది, కొంత సమయం దెబ్బలో ఉండాలా, కానీ కేక వేసినప్పుడు అది రావాల్సిందే. పక్షిరాజు అయితే నువ్వు కనుక కోడి పిల్లవైతే ఇంకా అదే దెబ్బ కొట్టుకుంటావు. కోడి పిల్లవో పక్షిరాజువో నీవే తెలుసుకోవాలా. పక్షిరాజుకే పునరుద్ధానం, కోడి పిల్ల ఎక్కడే ఉండదు. దేవానికి మేము కలుగులు కాక. ఇప్పుడు చూడండి నా ప్రేమైన సోదరి సోదరులారా, ఆ మార్త దగ్గర పోయేలోగా ఈ మరి దగ్గర ఏడ్చే బ్యాచ్ ఉంది. కానీ మీరు ఒక్కసారి 23 వచ్చిన సరి సాధించండి. 23 28 వచ్చిన ఆడికి వెళ్ళి ఆ ఒక్క మాట చదివి ముగిద్దాం. 28 వచ్చిన సరి సాధించండి అయ్యా. అది 11 అధ్యాయం 28. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి ఆమేన్ హల్లెలూయా. ఎవరితో చెప్తుంది మాట? అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, అందరితో చెప్పట్లా. దేవానికి మహిమ కలుగును గాక. ఎవరితో చెబుతుంది? మరియతోనే చెబుతుంది. ఎలా చెబుతుంది? చదవడం. తన సహోదరి అయిన మరియను ఎలా పిలిచిందండి? రహస్యముగా పిలిచెను. ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారండి? ఆమేన్. ఇప్పుడు ఆర్భాటం ఉన్నారా? తర్వాత ప్రధాన దూత శబ్దం ఉన్నారా? కానీ రహస్యముగా పిలిచేది ఎవరండి? దేవానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరియా దగ్గరికి వెళ్ళి మార్త రహస్యంగా చెబుతున్నా లేదా? ప్రభు యొక్క రాకడ అనేది బహిరంగం కాదు. ఆమేన్. ప్రభు రాకడ అనేది రహస్య రాకడ అయినది. ఆ రహస్య రాకడలో పిలవటానికి మార్తమైనది. ఆమేన్. ఇప్పుడు ఏమని చెబుతున్నావా? అక్కడికి వెళ్ళి యేసు బేతన అదేంటి యెరూషలేములో ఉన్నాడు, లేదంటే ఆ పక్క గ్రామంలో ఉన్నాడు అని చెబుతున్నదా? యేసు ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికి వెళ్ళిందా? ఎంతమందికి అర్థమైందండి? ఈ రోజు ఆ మాట చెప్పినట్టుగా నేను కూడా యేసు నేను చెప్పాలా? యేసు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి? యేసు ఇక్కడ ఉన్నాడా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఇక్కడ చూడండి, అక్కడ మనం చూసినట్లయితే అక్కడేమో చనిపోయిన లాజరు, ఆమేన్. ఇక్కడేమో జీవిస్తున్న పరిస్థితులు, చనిపోయిన పరిస్థితులు. పౌలు చెప్పాడా లేదా? మొదటగా వేసేది ఎవరండి? ఎవరు వేస్తారని చెప్పాడు? చనిపోయిన వారు. తర్వాత సజీవులు మనం అందరం కలిసి రెప్పపాటు ఆయన కలుసుకుంటామని చెప్పాడు లేదా? ఇప్పుడు పునరుద్ధానం అనేది ఎక్కడ ఉంది? ఇక్కడే ఉన్నది. ఆమె చూడండి, అక్కడేమో చనిపోయిన లాజరు, సమాధిలో ఉన్న లాజరు. ఇక్కడేమో సజీవులైన పరిస్థితులు. ఆమె అక్కడేమో రహస్యముగా పిలవటానికి వెళ్ళిన ఈ వర్తమానం చెప్పి, అంటే గ్యాదరింగ్ చేసి మొదటగా ఆ ఆర్భాటం చేయకుండా ఆ సువార్త అనేది వెళ్ళదు. ఆర్భాటం చేయటానికి ఆమె ఏం చేసింది? వెళ్ళింది. ఇప్పుడు ఆడికి అంటే పరుగెత్తుకొని వెళ్ళి చెప్పడం ఎవరు చెబుతుందంటే రహస్యంగా ఒక మరియకే చెబుతుంది. ఇప్పుడు యేసు ఇప్పుడు ఉన్నాడు. యేసు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాడండి? చనిపోయిన వాడిని లేపడానికి వచ్చాడు. కూర్చున్న అంటే సజీవులుగా ఉన్న ఏళ్ళను కూడా లేపడానికి వచ్చాడు. దేవుళ్ళకు వెనుకలు కాక ఒక రోజున దానియేలు గారిని లేపగలిగిన వాడు ఆయనే. మనము ముందు లేవం. మొదటగా లేసేది దానియేలు గారు, ఆ తర్వాత సజీవుడైన మనం లేస్తాం. అయితే ఈ సమయం మనం గమనించినట్లయితే దేవుళ్ళకు మేము కలుగును కాక. ఇప్పుడు మార్త వెళ్ళి మరియతో రహస్యంగా చెప్పింది. మరి ఏం చేసిందండి? ఆ స్వరమిని
ఏమైనా సంప్రదింపులు చేసిందా? ఎలా ఉన్నావు, బాగున్నావా, ఇప్పుడు వేసి వచ్చాడంట అని ఇద్దరితో కలిసిందా? ఆయన కూడా లేచి పరిగెత్తడం ప్రారంభించిందా? హల్లెలూయా. ఆమె లేచి చేసింది తెలుసా? ఎప్పుడైతే మరియా మార్త చెప్పిన మాట విని ఆయన ఇక్కడ ఉన్నారని తెలుసుకొని పరిగెత్తడం ప్రారంభించింది. ఈ రోజు ఆమె సమయ ఆమె విని త్వరగా లేచి ఆయన ఎంత కూర్చుండో దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఎంతమంది వింటున్నారండి వాక్యము? ఇప్పుడు నువ్వు నిజంగా వింటే నీవు ఆ కోడి పిల్ల నుంచి, మత శాఖ నుంచి, లేకుంటే కులం అనే కట్టడ నుంచి, లేకుంటే ఆచారం నుంచి, ఏమండి చనిపోయినప్పుడు ఒక ఆచారం, మెచ్చటి కార్యక్రమాలకు ఒక ఆచారం, ఈ ఆచారాలన్నిటిని వదులుకొని యేసుని గురించి వింటే ఇప్పుడే బయలుదేరు. ఎక్కడికంటే ఆయన కలుసుకోవటానికి. ఆయన ఎక్కడో కాదు, ఇక్కడే ఉన్నాడు. ఆయన వాక్యమైన దేవుడై ఉన్నాడు. ఆయన కలుసుకో. దేవానికి మేము కలుగునగాక. ఇప్పుడు ఆమె పరిగెత్తుకొని వచ్చింది ఎక్కడికి? ప్రభువుని కలుసుకోవడానికి. ఇప్పుడు ప్రభువుని కలుసుకున్నారు. ప్రభు ఏమన్నాడు? ఎక్కడ? లాజరు సమాధికి వెళ్ళాడు. లాజరు సమాధి దగ్గరకు పోయినప్పుడు మనందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, ఈ గడే వర్తమానం విన్న వాళ్ళకి తెలుసు. కొత్త వారి కోసం ఒకే ఒక మాట నేను చెబుతున్నాను. లాజరు చనిపోయిన ఆశము ఇప్పుడు ఎన్ని రోజులు? 4 రోజులు. 4 రోజులకి మామూలుగా సైన్స్ ప్రకారం 72 గంటలు దాటితే మానవ దేహం చిన్న పురుగులు బయలుదేరుతాయి, ఒకదానికొకటి రాలిపోతుంది. ఇప్పుడు లాజర్ యొక్క శవము అంటే బాడీ, ఈ డెడ్ బాడీ ఎక్కడ ఉందండి? మట్టిలో ఉంది. ఈ మట్టిలో ఉన్నప్పుడు 4 రోజులకు ముక్కు కూడటం ప్రారంభించింది. ఎందుకు కూడిందంటే పురుగులు వచ్చినేసినాయి. తర్వాత చెవులు లేవు, అన్ని వేళ్ళు అన్ని కూడా కొరకదిని పురుగులు బట్టి మొత్తం రాలిపోతూ ఉన్నాయి. కానీ అక్కడికి ఎవరైనా తెలుసా? అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని చెప్పిన వాడు నడుచుకుంటాను. దేవుడు అనుగ్రహం కలుగును గాక. ఇప్పుడు ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఇప్పుడు ఇక్కడికి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎంతమంది అమ్మాయికి ఇష్టపడుతున్నారండి? ఆయన ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరకు వస్తాడో నమ్మకం పని అయ్యేదని ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా? భూమి ఆకాశాల సృష్టికర్త. ఆయన ఎవరో తెలుసా? తన నోటి మాట ద్వారా సమస్తాన్ని ఉనికిలోకి తెచ్చింది. ఆయన ఎవరో తెలుసా? ఎవరు సమీపింపరాని స్థలములో ఆయన ఒక్కల మాత్రమే అమర్తమని వశిస్తున్న దేవుడు అయినాడు. అంత గొప్ప దేవుడు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? లాజర్ సమాధి దగ్గరకు వస్తాడు. లాజర్ సమాధి దగ్గరకు వచ్చినప్పుడు అందరు ఏడుస్తున్నారు. ఆయన మూలిగాడు. ఎందుకు మూలిగాడు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళాక రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22 వచనం చదువుకుంటే సృష్టి మూలుగుతుంది. అదేవిధంగా మనం మూలుగుతున్నాం, అందరూ మూలుగుతున్నారు. ఆయన కూడా మూలిగాడు. ఎందుకో తెలుసా? ఆ మూలుగు నుంచి విడిపించటానికే ఆయన మూలిగాడు. ఆ మూలుగుని అక్కడ చూపించాడు. ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆ శవానికి ముక్కు లేవు, చెవులు లేవు, మొత్తం రాలిపోయినాయి. కానీ లాజరు ఎక్కడ ఉన్నాడు? మీరు తెలుసుకోవాలంటే బైబిల్లోనే మీరు ఇంటికి వెళ్ళినాకైనా చూడండి. లోకాసు వార్త యేసుప్రభు 16 అధ్యాయాలు ఉపమానం చెప్పాడు. పేద లాజరు చనిపోయినప్పుడేమో భూస్థాపనం చేసినప్పుడు ఆయన ఆత్మ అంట అబ్రహాము రూములకు పోయిందంట, దూతలు వచ్చి తీసిపోయారంట. అలాగనే ధనవంతులు చనిపోతేనేమో పాతాలకు పోయాడంట. ఇద్దరు చనిపోయారు. ఈ రోజు నా ప్రియమైన సహోదరి సోదరులారా, ఇక్కడ ఉన్న కూర్చున్న ఇంకా క్రీస్తుని విశ్వసించకపోతే చూడండి, ఇద్దరు చనిపోయారు, మానవ దేహంలో ఉన్నారు. కానీ ఒకళ్ళేమో దూతల చేత కూలిపోబడ్డారు, ఒకళ్ళేమో పాతాళానికి పోయారు. నీ ఆత్మ ఈ ఉదయకాల సమయంలో ఎక్కడ పోవడానికి నియమించుకున్నావో నువ్వు తెలుసుకో. నీ ఆత్మ అబ్రహాము రొమ్మున సంతోషంతో ఉండాలంటే యేసుక్రీస్తుని చేర్చుకో. కానీ నీ ఆత్మ పాతాళానికి పోవాలంటే క్రీస్తుని నెట్టి. అది నీ ఇష్టం మీద ఆధారపడింది. కానీ ఇప్పుడు లాజరు సమాధి దగ్గరికి ప్రభు వెళ్ళి అప్పుడు లాజరు ఆత్మ ఎక్కడ ఉందో తెలుసా? ఈ పేద లాజరు ఆత్మ ఎలాగైతే అబ్రహాము రొమ్మున అనుకున్నదో అలాగనే ఆ యొక్క లాజరు ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఆ దేవుని పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళేది. ఆదామును కలుసుకుంటున్నాడు, అలాగనే అబ్రహామును కలుసుకుంటున్నాడు. వాళ్ళు అంటున్నారంట, ఓ దేవుని ప్రవర్తన్నాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన అక్కడే ఉంటే ఆయన అంటున్నాడంట, ఆయన పిలిచాడు, ఇక్కడ కూర్చాను. ఎందుకు వచ్చానో నాకు తెలియదు, ఆయన పిలిచాడు కానీ కూర్చాను. తర్వాత ఆయన ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ లాజరు సమాధి దగ్గరకు పోయి ఆయన ఏం చేసింది తెలుసా? మొదటగా ఆరుబాటం, తర్వాత ప్రధాన దూత శబ్దం.
ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? పెద్ద శబ్ద బిగ్గరగా లాజరు ఒక్కసారి కేకేశాడు. కేకేయగానే ఎక్కడ పరిశుద్ధులతో ఉన్న లాజరు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఈ మట్టి దేహంలో ప్రవేశించాడు. పిలిచింది ఎవరో తెలుసా? జీవము గల దేవుడయ్యాడు. అప్పుడు దాకా ఊడిపోయిన ముక్కు, ఊడిపోయిన చెవు, ఊడిపోయిన ప్రతి భాగం ఎప్పుడైతే ప్రధాన దూతైన యేసుక్రీస్తు స్వరం బయలుదేరిందో అన్ని పునరుద్ధరించబడేయండి. ఓ, ఆయన రిపేర్ చేసిన దేవుడు కాదు, నూతనంగా సృష్టించిన దేవుడు అన్నాడు. అన్ని తిరిగి లేసినాయి. ఇప్పుడు లాజరు లేచి నిలబడ్డాడు. కానీ ఏముంది పైన? బండ. ఇప్పుడు చాలా మందికి బండ ఉంటుంది, బండ తీయాల. బండ తీసినా కానీ లాజరు వచ్చి నిలబడితే ఏమన్నా తెలుసా? మొత్తం కట్లు. ఇప్పుడు నేను చెబితే చాలా మంది కోపడతారు, కానీ పవర్తో మాటలు. ఆ సమాధి అంటే ఏమిటో తెలుసా? నీవు నమ్ముకున్న సిద్ధాంతమే సమాధి. ఆ సమాధి నుంచి బయటకు వస్తే కట్లోని. ఇప్పుడు కట్లు ఏంటో తెలుసా? నాతో ఇక్కడ ఇస్రాయల్ గారు, ఆ తర్వాత మరి డాని గారు వాళ్ళంతా పెద్ద కోపం ఉంటే మేమంతా చీలేం, మేము కుల పెద్దలు సంఘ పెద్దలు అన్ని వదిలేసుకొని అన్ని ఆశయాలు పెట్టి క్రీస్తు కోసం వచ్చాం అంటే అన్ని కట్లు పోయి మొత్తం కట్లు ఇప్పటి నుంచి చెప్పాడా లేదా ప్రభు? కట్లు ఇప్పిన తర్వాత ఎలా ఉన్నాడు తెలుసా? లాజరు నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. లాజరు యొక్క పునరుద్ధానము ఎక్కడ జరిగిందో తెలుసా? భూమి మీద జరిగింది. ఇప్పుడు మన పునరుద్ధానం ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరుగుద్ది. ఆ తర్వాత మనందరం కలిసి ఆయనతో కలుసుకుంటాం. మనం కలిసి ఇప్పుడు ఆయన ఏం చేసి తెలుసా? తిరిగి లేచినాక అందరం కలిసి 3.5 సంవత్సరాలు గొప్ప ఇంది చనిపోతుంది. ఆయన ఇప్పుడు కూడా ఇంది చేసే దేవుడు అయినాడు. అబ్రహాం దగ్గర ఆయన మెల్కీషెదెకు వచ్చి ఇంది చేశాడు. ఆయన మానవ దేహంలో వచ్చి ఇంది చేశాడు. తర్వాత భూమి మీదకు వచ్చి ఆయన మళ్ళా అదే మానవ శరీరంలో భూమి మీదకి వచ్చి ఆయన లాస్ట్ గా చేసినది తెలుసా? ప్రభురాత్రి భోజనం. అది ఇంది అయినది. తర్వాత ఎత్తబడిన తర్వాత నా ప్రియమైన సోదరి సోదరులారా, దానికి ముందు నేను ఒక మాట చెప్పాలా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన అబ్రహాం దగ్గరకు వచ్చి మనిషి కుమారుడుగా ఏం చేశాడు తెలుసా? ఇందు చేశాడు. ఇందు చేసిన తర్వాత అబ్రహాం శరీరాన్ని మార్చి అంటే నూతనపరిచాడు. నూతనమైన శరీరముగా, నూతనమైన అబ్రహాం నూతనమైన సేవగా చేశాడు. ఆ తర్వాత ఆయన దిగి వచ్చి భూమి మీదకు వచ్చి ఆయనే గొప్ప ఇందు చేశాడు. ఆ తర్వాత మనిషి కుమారుడు అంటే ఆయన దేవుని కుమారుడు 7 సంకాలాల్లో పరిసర చేశాడు. ఆ 7 సంకాలాలకి మళ్ళా మధ్యలో ఏం చేసింది తెలుసా? ఆయన ఒక మనిషి కుమారుడిగా ప్రత్యక్షమై ఆ ఇలియా మ్యారిన బ్రహ్మహాం అనే దేహంలో లాస్ట్ గా ప్రభుత్వ భజనించాడు. ఇలియా మ్యారిన బ్రహ్మహాం అనే వ్యక్తిలో ఉండి లాస్ట్ గా ప్రభుత్వ భజనించాడు. యేసు అనే దేహం నుండి ప్రభుత్వ భజనించాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ భజనించాడు. లాస్ట్ గా తిరిగి మన అత్తమైన తర్వాత కూడా ఇచ్చేది ప్రభుత్వ భజనం అనేది. ఆ ప్రభుత్వ భజనంలో పాల్గొనాలంటే ఇప్పుడే మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది లాజరు పునరుద్ధానమైనట్టుగా ఇప్పుడు మన జీవితంలో పునరుద్ధానం అయితే నిత్యత్వం సంతరించుకుంటాం. ఈ యొక్క చెప్పబడిన వాక్యం ప్రభు మన యొక్క జీవితంలో వర్ధిల్లు చేయను గాక, ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఈ సమయం ఇచ్చిన భాష గారికి తిరిగి నేను సమయిస్తాను. ఎక్కువ సమయం అయితే ఎండలో ఇచ్చారు, అందులోనండి చింతించండి. చెప్పండి కాసేపు. హల్లెలూయా. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. ఆమేన్. ఆర్భాటం అనగా వాక్యం చెప్పి మనుషులందరినీ కూడా యేసుక్రీస్తులో గ్యాదర్ చేయటము. ఆ తర్వాత పునరుద్ధానమైన ప్రధాన దూత శబ్దం అంటే యేసుక్రీస్తే పునరుద్ధానమైనాడు. సో చనిపోయిన వాళ్ళు పునరుద్ధానం అవుతారు. ఆ తర్వాత ఎత్తపాటు జరుగుతుంది. ఆ తర్వాత మూడవది దేవుని బోర అనగా మనందరం కూడా ఆ మధ్యాకాశంలో దేవునితో కలిసి మరి విందు చేసేటువంటి సమయం. ఆమేన్. సో చాలా చక్కని విషయాల్ని దేవుని యొక్క సేవకుల నుంచి దేవుడు మాట్లాడాడు. వాక్యం అందించినటువంటి మరి దైవజనులు విజయరాజయ్య గారిని దేవుడు దీవించిన గాక. మరి ఈ సమయంలో మరి సహోదరుడు మన పాస్టర్ రష్యా గారు మన మధ్యలో ఉన్నారు.
ఆయన కూడా వచ్చి కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటారు. సమయం కొంచెం లేట్ అయింది, ఒక 10 నిమిషాలు, ఏమనుకోవద్దు. సో దాన్ని బట్టి మీరు సరిపోయిందండి. సమయం అడ్జస్ట్ చేసుకోవాల్సింది చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వేల్పూర్ భాష గారు డానీ గారు, నేను గంటి అరుణ్ కుమార్ భాష గారు ఆ రోజు ఆయన సేవకు వచ్చి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిన సందర్భంగా కూటమి పెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు భాష గారు అన్నారు, కుర్రోడికి బైకును భాష గారికి మైక్ ఇస్తే ఆపలేమంటారు. నేనైతే ఆపెట్టాను. ఇప్పుడు అది మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనం ఒక మాట చదువుతున్నాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, లాజరు పునరుద్ధానం గురించి మాతో మాట్లాడారు. పునరుద్ధరించబడాలంటే అది ఈ భూమి మీదే అని, పునరుద్ధరించబడుటకు నీ ఇప్పుడే మారు మనసు పొందాలని, క్రీస్తును సరక్షకుడిగా అంగీకరించాలని నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, నేను నీ వాక్య పక్షాన్ని నిలబడిపోతున్నది నీ కృపా కావడాలు తోడుగా ఉంచి సహాయించను. నీ బిడ్డలతో మాట్లాడాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు నామ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగములు, మరి విజయరాజు భాష గారు చెప్పినట్లుగా తల్లి తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పారు. ఆల్మోస్ట్ జోసెఫ్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకైతే ఏడుపు వచ్చింది. విజయరాజు భాష గారు చివరికి తన తల్లి పిలిచినప్పుడు నేను కొంచెం పనిలో ఉండి ఎందుకమ్మా పిలుస్తా ఉన్నాను, మరలా తల్లిని పిలిచే అవకాశం నాకు దొరకలేదు అనే మాట నా హృదయంలో చాలా వేదన రేపింది అనమాట. అంటే ప్రవక్త తల్లి గురించి తండ్రి గురించి ఎంత గొప్పగా చెప్పాడు అంటే, అనేక మంది నా తల్లి నాకేమిచ్చింది, నా తండ్రి నాకేమిచ్చాడు అని చాలామంది అనుకుంటారు. కానీ ప్రవక్త అన్నాడు, నీ తల్లి నీ తండ్రి ఈ భూమి మీద రావడానికి మీకు జన్మ ఇచ్చారు, అది చాలు అన్నాడు. ఎందుకంటే ఆ జన్మ ద్వారా ఈ భూమి మీదకి నీవు వచ్చి మన ప్రభువును రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు వాక్యపక్షాన్ని నువ్వు నిలబడుతున్నావు. అంత గొప్ప జన్మను నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చారు. కాబట్టి నీ తల్లిదండ్రులు నీకు ఆస్తులు ఇవ్వకపోయినా, అంతస్తులు ఇవ్వకపోయినా, ఏమి ఇవ్వకపోయినా, ఈ భూమి మీద యేసుక్రీస్తును సేవించడానికి నీకు గొప్ప జన్మనిచ్చారు. అది వారి నిమిత్తము గొప్ప జ్ఞాపకార్థంగా మన జీవితాంతం కూడా మనం చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. తండ్రి గురించి మనము చెప్పాలి అంటే, తల్లి మొట్టమొదటిగా తల్లి హస్తమే మనం తాగుతుంది. మనం ఈ భూమి మీదకి రాబోతున్నాం అనే సంగతి మొట్టమొదటిగా తల్లికి తెలుస్తుంది. అలాగే నేను ఎక్కడ చెప్పినా కానీ తల్లి గురించి చెప్పాలంటే ఈ మాట చెప్తారు. అదేమిటంటే, ఒకసారి నేను మెడికల్ ఎంటర్ప్రినర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, ఆయన మెడిసిన్ అమ్ముతూ ఉంటాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే, బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డకి పాలు కావాలి, తల్లికి ఆ బిడ్డకి కాల్షియం కావాలి. అయితే ఆ పాలు ఆ కాల్షియం ఎక్కడి నుంచి వస్తాయంటే తల్లి నుంచే వస్తాయి. ఎలా వస్తాయంటే, తల్లి రక్తపు చుక్కలు 8 చుక్కలు ఒక పాల చుక్కగా మారి బిడ్డ నోట్లోకి వెళ్తాయి. అలాగే తల్లి ఎముకలో ఉన్న కాల్షియము అది పాలలో కలిసి బిడ్డ నోట్లోకి వెళ్తాయి. అందుకనే బిడ్డల కన్నా తల్లుల యొక్క ఎముకలు చాలా బలహీనంగా అయిపోతాయి. అంటే
తల్లి తను చనిపోతూ మనకి జీవాన్ని ఇస్తుంది. కాబట్టి పాస్టర్ చెప్పినట్లుగా తల్లిని కానీ తండ్రిని కానీ ఎన్నడూ కూడా మనము చులకనగా చూడకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, తండ్రి కూడా మనం పెంచాలని ఎండలో తన రక్తాన్ని చెమటగా మార్చి డబ్బు తీసుకొచ్చి మనల్ని పోషిస్తాడు. నిజంగా జోసెఫ్ గారు చెప్పినప్పుడు నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ, ఇష్టము అని చెప్పి ఏడ్చాడు. కానీ ఇక్కడ ఉన్న థామస్ గారు కూడా ఆయన కడుపును పుట్టకపోయినా అలా ఏడ్చాడు. తండ్రి అంటే అంత గొప్ప విషయం ఉంది. నాకు విజయరాజ్ పాస్టర్ గారు చెప్పినప్పుడు వాక్యం తెలియక మనకు నాకు తల్లిదండ్రులు విలువ తెలియదు నాకు కూడా. కానీ ప్రవక్త చెప్పినప్పుడు నా కళ్ళంటే నీళ్ళు వచ్చి ఏడ్చారు. నా తల్లి నా తండ్రి, ఒకప్పుడు మేము ఆస్తిపాస్తులు లేవండి, మేము కూలి పని చేసుకునేవాళ్ళు. మా అమ్మ మాకు అన్నం లేకపోయేసరికి మినువులు గుగ్గిలుగా చేసి పెట్టింది. కానీ మేము ఎప్పుడైతే ఒంగోలు వెళ్ళిన తర్వాత మా అమ్మ మా నాన్న స్పిన్నింగ్ మిల్లో రేయి అనగా పగలనగా కష్టపడి మమ్మల్ని ఇంత ప్రయోజకులుగా చేశారు. ఒక బిడ్డ ఎదుగుతున్నాడు అంటే దాని వెనకాల మనం పరలోకం వెళ్తున్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఏ విధంగా ఉన్నదో, మనం ఈ భూమి మీద ఒక్కొక్కడుగు పెరుగుతున్నామంటే తల్లిదండ్రుల కష్టం కూడా అంతే ఉంది. కాబట్టి తండ్రిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. తండ్రి తల్లి స్థానాన్ని మన జీవితంలో ఎప్పుడు కూడా వేరు చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారండి? మీలో ఎంతమంది తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రులు ఎన్నడూ చులకనగా చూడకూడదు. ఒకవేళ ఏదన్నా వాళ్ళ వల్ల మనకి భారం కలిగినా మనం దాన్ని ఓర్చుకోవాల్సిందే తప్ప మనం ఎన్నడూ కూడా వాళ్ళ తోలనాడు మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ భూమి మీదకి మనము వచ్చింది ఎందుకంటే ఒకే ఒక విషయం బట్టి, అది ఎందుకంటే యేసుక్రీస్తుని భూమి మీద ప్రతిబింబింప చేయడానికి, యేసుక్రీస్తును చూపించడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం. కాబట్టి ఎటువంటి కష్టంలోనైనా ఎటువంటి బాధల్లోనైనా కానీ ఈ భూమి మీద మనము క్రీస్తును కనబరచవలసిందే తప్ప మరి ఇంకొక పని మనం ఎన్నడూ కూడా చేయకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రవక్త అన్నాడు, ఈ భూమి మీద యేసుక్రీస్తు జీవించుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరం అయ్యాడు. ఆ శరీరం ఎవరో కాదు కానీ ఈ పెండ్లి కుమార్తె అని దేవుని ప్రవక్త అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించి దేవుడిగా చెప్పుకుంటున్న మనము ఆ యేసుక్రీస్తు వలె మారి, ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడో ఆ విధంగానే మనము జీవించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మీరందరూ కూర్చోవటం అయిపోతే నేను ఒక 10 నిమిషాలే, అంతగానే ఎక్కువ మాట్లాడు. జస్ట్ ఐ వాంట్ టు టాక్ జస్ట్ 10 minutes. కూర్చోండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ భూమి మీదకి తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు తీసుకుని వచ్చాడు అంటే ఒకే ఒక కారణం, అది యేసుక్రీస్తుని కనబరచుటకు మాత్రమే. దేవుని ప్రవక్త అన్నారు, నీ జననమైనను నీ మరణమైనను జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నిర్ణయించాడు. అది ఎంత మాత్రమో మార్చరాగదు. అది ఖచ్చితంగా దేవుడు ఏ ప్రణాళిక ప్రకారము నిర్ణయించాడో ఆ విధంగానే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ప్రవక్త అన్నాడు, ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ, ఆకాశమైనను భూమి అయినను గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. కాబట్టి మన జీవితంలో మన పుట్టుక గాని, మన మరణం కానీ, మన వివాహం కానీ, మన సమస్తము గాని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడి చేత నిర్ణయించబడింది. దేవుని ప్రవక్త అన్నారు, ఒక వ్యక్తి జీవితంలోనికి మరణం ఎందుకు వస్తుంది అంటే దేవుని వాక్యాన్ని అతిక్రమించుట ద్వారా మాత్రమే ఆ వ్యక్తి జీవితంలోనికి మరణం వస్తుంది. అదే మరణాన్ని జయించాలి అంటే ఒకే ఒకటి, అదే వాక్యానికి మనం లోబడాలి. ఆ వాక్యానికి లోబడినప్పుడు మాత్రమే
ఏ వాక్యం అతిక్రమించడం ద్వారా ఏదైనా తోటలో పాపం వచ్చిందో, మరణం వచ్చిందో, అదే మరణాన్ని అదే వాక్యం ద్వారా మనం జయించగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మన జీవితంలో అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. మన తండ్రి ఒక జ్ఞాపకం, మన తల్లి ఒక జ్ఞాపకము, మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒక జ్ఞాపకమే. ఈ భూమి మీద నీవు పక్కవారితో ప్రవర్తించే విధానము జ్ఞాపకంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా ఈ భూమి మీద జ్ఞాపకంగా ఉంటుంది. కాబట్టి దేవుని ప్రవక్తన్నారు, ఈ భూమిని నువ్వు విడిచిపెట్టే ముందు ఎటువంటి జ్ఞాపకాన్ని నువ్వు మిగిల్చి వెళ్ళిపోతున్నావు. జోసెఫ్ గారు తన తండ్రి గారి నిమిత్తము, అలాగే సహోదరుడు థామస్ గారి నిమిత్తము, అలాగే మన మరియదాస్ గారు, పాట పాడిన మరియదాస్ గారు కూడా ఒక మాట అన్నారు, ఒక మనిషిని, సాటి మనిషిని గౌరవించాలి అంటే అది సహోదరుడు డానియేల్ దగ్గర గారి నుంచి నేర్చుకోవాలన్నారు. కాబట్టి ఈ మరియదాస్ గారు కానీ, థామస్ గారు కానీ, లేకపోతే జోసెఫ్ గారు కానీ, దానియేల్ గారు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా జీవించి ఉన్నంత కాలము దానియేలు గారు ఏ జ్ఞాపకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ఈ భూమి మీద నిత్యంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఆ జ్ఞాపకం అనేది నిత్యము ఆ విధంగానే ఉంటుంది. ఈనాడు అనేక మందికి సాటి మనిషిని గౌరవించడం రాదు, దేవుని సేవకుని గౌరవించడం రాదు, అలాగే తల్లిదండ్రులు గౌరవించడం రాదు. కానీ దానియేలు గారు ఈ రోజు మనకు విడిచిపెట్టి వెళ్ళిన జ్ఞాపకం ఏంటంటే, సాటి మనిషిని ఏ విధంగా మనం గౌరవించాలి, పొరపాటుననగా మాట ఏ విధంగా అనకూడదు, ఎంత అనుకుగా మాట్లాడాలి, ఎంత చక్కగా మాట్లాడాలి అనేది దానియేలు గారు నిత్యంగా మన ఎదుట ఒక మాదిరి ఉంచి వెళ్ళాలని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమి మీద మనకు అనేక జ్ఞాపకాలు ఉన్నాయి. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఒక జ్ఞాపకమే. నీవు జీవించే ప్రతి జీవితం కూడా ఒక జ్ఞాపకం అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని సేవకులు ముగించే ముందు ఒక మాట అన్నారు, ఈ భూమి మీదే నీవు పునరుద్ధరించబడాలి. కాబట్టి యేసు క్రీస్తుని సురక్షకుడిగా అంగీకరించి నీవు మారు మనసు పొందినట్లయితే ఈ భూమి మీదే నీవు పునరుద్ధానం పొంది నీవు యేసు క్రీస్తుకు జీవమును పొందుకుని నిత్యమైన జ్ఞాపకంగా యేసు క్రీస్తు సన్నిధిలో నీవు ఉండలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నడిచే నడక ఏ విధంగా ఉన్నది అనగా, ప్రతి ఒక్కరిని కూడా మరణం తాకవలసి ఉన్నది. నోబడి ఎగ్జామ్టెడ్, ఎవరు కూడా దానికి అతీతులు కాదు. చివరికి పరలోకపు దేవుడైనను మరణాన్ని రుచి చూడవలసి ఉన్నది, రుచి చూడవలసి వచ్చాను. కారణం ఏమిటంటే మన నిమిత్తమే. అయితే పరలోకపు దేవుడు చనిపోయి తిరిగి లేచి మన దగ్గరికి రుజువును తీసుకుని వచ్చాడంటే మరణము తర్వాతే అసలైన జీవితం ఉన్నది. హల్లెలూయా. మన ఆవలిస్తున్నారండి, అన్నం ఆకలి అవుతున్నాడు పాపం. ఏం చెప్తారు, పాస్టర్ ఓటినారని వదిలిపెట్టట్లేదు ఆయన. చక్కగా చెయ్యన్న అడ్డు పెట్టకుండా ఫ్రీగా ఆవలిస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎవ్రీబడి హ్యాస్ టు మెట్ ద డెత్. ప్రతి ఒక్కరు కూడా మరణాన్ని తాకవలసి ఉన్నది. పరలోకపు దేవుడు కూడా ఆ మరణాన్ని రుచి చూడవలసి వచ్చాను. కానీ ఆ పరలోకపు దేవుడు ఏమని రుజువు తీసుకుని వచ్చాడంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను దేవుడిగా నమ్మి ఈ భూమి మీద నేను ఏ విధంగా జీవించానో ఆ విధంగా మీరు జీవిస్తారో వారు మరణాన్ని రుచి చూడవచ్చు. కానీ ఒక రోజు నిత్యముగా మీరు 10 అడుగుల లోతులో పాతి పెట్టబడిన ఒక దినం లేచెదరు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మెమోరీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. క్రైస్తవ చరిత్రలోని గొప్ప జ్ఞాపకార్థం అది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము మందిరానికి వెళ్తే మనం పునరుద్ధరించబడము, ప్రార్థన చేస్తే మనం పునరుద్ధరించబడము, వాక్యం వింటే మనం పునరుద్ధరించబడము. కానీ వాక్య ప్రకారము జీవించినప్పుడు మాత్రమే మనం పునరుద్ధరించబడతాము. హల్లెలూయా. ఒకనాడు యెహోషువ మహాయోధుడు మోషే యొక్క స్థానాన్ని భర్తీ చేయవలసి వచ్చింది. యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువ, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం బట్టి నువ్వు కుడికైన ఎడమకైనను తొట్టిల్లక నీవు ఆ ధర్మశాస్త్రానుసారంగా నువ్వు నడిచినట్లయితే నీ ఎదుట ఏ మనుషుడు నిలవజాలడు, ఏ పరిస్థితులు కూడా నిలవనేరు అని
యెహోషువకి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఒకరోజు దేవుని ఆజ్ఞను పట్టుకుని యెహోషువ యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. యెహోషువ అన్నాడు యాజకులతో, యాజకులారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని ఆ మందసమును పట్టుకుని యోర్దాను నడుమున మీరు అడుగు పెట్టుడు అని చెప్పినప్పుడు వారు ఆ విధంగా ఆ మందసాన్ని పట్టుకుని యోర్దాను నది నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు, ఆకాశమైనను భూమిని గతించుకొని నా మాటలు సున్నాయినను పొల్లాలను తప్పిపోవని దేవుడు చెప్పాడు. కాబట్టి యెహోషువ దేవుని మాట చొప్పున చేసినప్పుడు ఆ యాజకుల యొక్క మునివేళ్లు ఆ యోర్దాను నదిని తాకినప్పుడు యోర్దాను ఏకరాశిగా అయిపోయినది. దేవుడు ప్రవక్తడు అక్కడ మరణం చీలిపోయింది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, భౌతిక సంబంధమైన మరణం నేను తాకొచ్చు కానీ ఆత్మ సంబంధమైన మరణము యెహోషువ లాగా నువ్వు నిలబడినట్లయితే నేను ఎన్నడూ కూడా అది తాగదు. కాబట్టి చూడండి, ఆ కుక్కగా భయపడిపోతున్నారండి. అయ్యో, ఓకే, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, యెహోషువ దేవుని మాట చొప్పున ఆ గట్టును తన్నుకొని పారుతున్న యోర్దాను అనే మరణానికి భయపడలేదు. కానీ ఆ మరణం సమీపించుతున్నప్పుడు, ఆ మరణాన్ని దాటవలసి వచ్చినప్పుడు ఆ యెహోషువ యోర్దానును చూడలేదు కానీ దేవుని మాటలు మాత్రమే చూశాడు. కాబట్టి నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, చివరికి నీ కళ్ళ ముందుకి మరణం వచ్చినా, వ్యాధి తాకినా, కష్టాలు నష్టాలు ఎన్ని నిన్ను తాకినా గాని యెహోషువ ఏ విధంగా అయితే యోర్దాను చూడక మరణాన్ని చూడక దేవుని మాటను చూసి మందసాన్ని పట్టుకుని యాజకులు ముందుకు సాగమని చెప్పి ఏ విధంగా అయితే వాళ్ళని నడిపించారో ఆ విధంగా నీవు నీ కుటుంబాన్ని నడిపించుకున్నట్లయితే భౌతిక సంబంధమైన మరణాన్ని తాకొచ్చు కానీ నిత్యముగా ఒక దినమున మట్టిలో నుంచి మీరు పునరుద్ధరించబడతారు. హల్లెలూయా. కాబట్టి మట్టికి మన్ను, ప్రతి దానిని ధూళికి ధూళి అయిపోయిన తన పరిశుద్ధుల్ని కేక వేసి పిలవబోయే సమయము నిత్యంగా రాబోచున్నది. కానీ మనము గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఆకాశము భూమి గతించింది కానీ ఆయన మాట గతించదు అని మనం నమ్మి దాని ప్రకారము యెహోషువ వలె మనం నడిచినట్లయితే నిత్యమైన జ్ఞాపకంగా దేవునికి మనం మిగిలి ఉంటాం. ఈ భూమి మీద దేవుడిచ్చిన నిత్యమైన జ్ఞాపకం ఏంటంటే ఒక వాక్యమే. వాక్యం తప్ప ఏది లేదు. వాక్యాన్ని కలిగి ఉన్నవారు కూడా దేవునికి నిత్యమైన జ్ఞాపకమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, చివరిగా చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేమిటంటే, లోతు భార్య కూడా, లోతు భార్య వాళ్ళందరూ కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు దేవుని దూతలు దేవుని మాటను మోసుకుని వచ్చారు. మరణము ఆ భూమిని తాకబోతున్నది. అగ్ని గంధకాలు పడబోతూ ఉన్నాయి. భూమి నాశనం కాబోతున్నది. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోండి, సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాలు ఏ విధంగా కాల్చివేశాయో ఈ భూమిని కూడా ఒకరోజు కాల్చివేయబోతున్నాయి. కానీ దేవునికి స్తోత్రం, పరిశుద్ధులు ఆ ఉగ్రత నుండి తప్పించబడతారు. ఎవరైతే యెహోషువ వలె మీరు ఎవరిని సేవించినా గాని నేను నా కుటుంబము యెహోవానే సేవించదమని చెప్పి యోర్దాను ఎగసి పారుతున్నా గాని భయపడకుండా దేవుని మాట చొప్పున మందసాన్ని మోసుకుని ఎవరైతే వెళతారో నిత్యంగా వారు ఆ ఉగ్రతను తప్పించుకుంటారు. కానీ లోతు కుటుంబాన్ని దూతలు వెళ్ళి పిలిచినప్పుడు వారు దూతల మాట విని బయటకు వచ్చారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత లోతు భార్య ఈ విధంగా తిరిగి చూడలేదండి. తన భుజం మీద నుంచి తల ఇలా తిప్పింది. ఎప్పుడైతే తల తిప్పిందో అప్పుడే ఉపస్తంభంగా మారిపోయింది. దేవుని ప్రవక్త అన్నాడు, అవిశ్వాసికి ఒక జ్ఞాపకం అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరణం నుండి నీవైనను నేనైనను తప్పించుకోలేము. కానీ మనము నిన్ను నన్ను తాకేటప్పుడు యేసు క్రీస్తులో మనము ఏ విధంగా ఉన్నాము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి,
ఒకనొక రోజు కైజరు రోమన్ చక్రవర్తి యుద్ధాన్ని ముగించుకుని తన భవనానికి వచ్చాడు. యుద్ధంలో సైన్యము యుద్ధం చేసి రాజు కొరకు రాజ్యాన్ని గెలుచుకుంది. అయితే కైజర్ అన్నాడు, నా మహారాజ్యమా, నా ప్రజలారా, నేను ఆ పిల్లోడిని ఒక్కనన్నా కంట్రోల్ చేయండి అమ్మా, ఎవరు అంత గారవంగా పెంచుతుంది? ఎవరన్నా ఒక్కళ్ళన్నా కంట్రోల్ చేయాలి కదా. కైజర్ అన్నాడు, నా మహాసైన్యమా, నా కోసం పోరాడిన వాళ్ళారా, నేను ఈ దినమున రథం ఎక్కి వీధుల్లోకి రాబోతున్నాను. మీరు మీ వస్త్రాలు ధరించుకుని మీరు రండి. నేను ఒకరికి నేను అవకాశం ఇవ్వబోతూ ఉన్నాను. ఎవరైతే బాగా నేను చూస్తాను, నా కన్నులకు ఎవరైతే నచ్చుతారో వారిని నేను నా రథం మీద ఎక్కించుకుని నేను వీధులంతా తిప్పుతాను అని కైజర్ అని చెప్పినప్పుడు గొప్ప గొప్ప సైనికులు, శతాధిపతులు, సైన్యాధిపతులు వారి మంచి మంచి వస్త్రాలను ధరించుకుని, ఖడ్గాలు ధరించి, మంచి రాజవస్త్రాలు ధరించి ఆ వీధుల్లో కైజర్ రథం రాబోచుండగా వీధుల్లో నిలబడ్డారు. అలాగే ఒక చిన్న సైనికుడు ముఖం మీద కత్తి ఘాటు ఈ విధంగా ఉంది, ముక్కు కొంచెం తెగిపోయింది, చేతు వేలు తెగిపోయాయి, ఒక కాలు తెగిపోయింది. ఆ సైనికుడు కూడా ఒక హ్యాండిక్యాప్ అనగా కుంటివాడు నడిచి ఆ చెక్క పట్టుకుని కుంటుకుంటూ వీధుల్లోకి వచ్చాడు, కైజర్ వస్తున్నాడు కదా అని. అయితే ఆ రథం మీద మహారాజుగా ఆ కైజర్ వస్తూ ఉన్నప్పుడు అనేక మందిని కైజరు చూసుకుంటూ వస్తున్నాడు. కానీ ఈ సైనికుడి దగ్గరికి వచ్చేసరికి కైజర్ అన్నాడు, ఓ సైనికుడా, ఆ ముఖం మీద కత్తిఘాట్లు ఎందుకు పడ్డి అని అడిగాడు. ఆ సైనికుడు అన్నాడు, నా మహారాజైన కైజరుకు రాజ్యాన్ని సంపాదించబెట్టాలని యుద్ధంలో నేను రాజపక్షాన్ని నిలబడి యుద్ధం చేస్తుండగా ఆ శత్రువు నా ముఖం మీద ఈ ఘాటు పెట్టాడు, నా చెయ్యి ఖడ్గంతో కత్తిరించాడు, నా కాలు కూడా నరికివేశాడు. నా రాజు నిమిత్తం యుద్ధం చేస్తూ ఉండగా శత్రువు చేసిన గాయాలని కైజర్ చెప్పినప్పుడు కైజర్ అన్నాడు, ఓ నా సైనికుడా, నీవు నా నిమిత్తము ఎంతో కష్టపడ్డావు, నీవు ఆ రథం ఎక్కు, నాతో పాటు కూర్చుండి ఆ రాజ్యమంతా నేను తిప్పెదనని కైజర్ అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకరోజు మనం తాగబోతూ ఉన్నది, కానీ ప్రభువైన యేసు క్రీస్తు ఈ భూమి మీద ఆయన వాక్య పక్షాన నువ్వు నిలబడి మరణం ఎదురైను, శ్రమ ఎదురైను, కష్టం ఎదురైను, ఏమి ఎదురైనా కానీ వాటన్నిటికీ నీవు ఓర్చి యేసు క్రీస్తు నిమిత్తము అవమానం వచ్చిన, కష్టాలు వచ్చిన, చివరికి మరణమే వచ్చిన నీవు గనక ఆ రక్షణ శిరస్త్రానము నడుముకు దత్తి కట్టుకుని ఆ సమాధానముని జోడు తొడుక్కుని అవమానాలు పొందిన, ఎన్ని హింసలు పొందిన వాక్య పక్షాన్ని నిలబడినట్లయితే మన రాజు మహిమ నుండి రాబోచు ఉన్నాడు. ఆ వచ్చిన రోజు నిన్ను నిశ్చయముగా ఆయన ఆ రథాల మీద ఎక్కించుకుని మహిమలోనికి తీసుకుని వెళ్తాడు. అక్కడ మరణం అనేదే లేదు, నిజమైన జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ నాట్ ద రియల్ లైఫ్. ఇది నిజమైన జీవితం కాదు. నిజమైన జీవితము దీనికి ఆవల ఉన్నది, అది రాబోతున్నది. కాబట్టి నిజమైన క్రైస్తవుడికి మరణం అనేది ఒక వరము. ఎందుకంటే ఈ భూమి మీద ఈ శరీరంలో ఉండగా నిన్ను కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, సమస్తం వస్తాయి. కానీ అవతల ఒక్క ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు, సంతోషం తప్ప ఏమీ ఉండదు. ప్రతి భాష బిందువు తుడవబడుతుంది, నిత్యము సంతోషమే.
నిత్యము కూడా ప్రభువుతో మనం ఉంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి మన మధ్య నుంచి దానియేలు గారు వెళ్ళిపోయారు, మనము వెళ్ళవలసి ఉన్నది. కానీ వెళ్ళే ముందు నీవు ఏ విధంగా ఉన్నావో నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. నిశ్చయంగా ఈ భూమిని ఉగ్రత తాగబోతున్నది, మరణము సమీపించినది. మన నిజమైన జీవితం ఇది కాదు కానీ అవతల ఉన్నది. దానిని జ్ఞాపకం చేసుకుని ప్రభువుతో సదాకాలం ఉన్నట్టుకు మన జీవితాలను వాక్యంతో క్రమపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటల వెనుకల్లో మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ గారు వచ్చి సమయం తీసుకునే ముందు ఒకసారి మన తలలో ఉంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రియమైన దేవుని సంగమా, ఇది నిజమైన జీవితం కాదు, దీని అవతల ఉన్నది నిజమైన జీవితం. అక్కడ అగాపే ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ, మాటలతో వర్ణించలేని ప్రేమ మాత్రమే అక్కడ ఉంటుంది. అసూయ గాని, కోపం గాని, ద్వేషం గాని ఏది కూడా దానిలోనే ప్రవేశించలేదు. అక్కడ నిత్య యవనస్తులుగా మనం జీవించగలుగుతాం. ఇది కేవలము వాక్య పరీక్షలోనికి తీసుకుని రాబడిన కాలం ఇది. నీ వాక్య పరీక్షలు నిలబడి మరణము తాకినా గాని నీవు నిలబడినట్లయితే నిశ్చయముగా ఆ మహిమలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. అప్పుడు మనము దానియేలు గారితో కర్చాలం చేయవచ్చు, పరిశుద్ధులందరితో కర్చాలం చేయవచ్చు. సదాకాలం ప్రభుతో మనం ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా ప్రభువైన యేసుక్రీస్తు సహోదరుడు పాలిప్రభు దానియేలు గారిని ఈ భూమి మీద తీసుకొచ్చావు. కుమారులనిచ్చావు, కుమార్తెలనిచ్చావు, మనవళ్ళనిచ్చావు, మనవరాళ్ళనిచ్చావు. తండ్రి, ఇంతకాలం ఈ భూమి మీద ఒక మాదిరిని విడిచిపెట్టుటకు నువ్వు కృప చూపించి, నీ రక్తంలో కడగబడి నేను సంరక్షకుడు అంగీకరించి కొంతకాలం బ్రతుకుడు నువ్వు కృప చూపించి మళ్ళా నీ వద్దకు పిలుచుకున్నావు. అయితే విడవబడిన కుటుంబాన్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీవే ఆదరణ దయచేయను తండ్రి. ఇక్కడ కూర్చున్న వారు ఎవరూ కూడా తప్పిపోకుండా, ఆ ఉగ్రత పాలు కాకుండా, నీ వాక్యపక్షాన్ని నిలబడి నీ స్వారీపులోకి మలచబడి సదాకాలం నీతో ఉన్నట్లుగా ఆవాల గట్టులోనికి ప్రవేశించే గొప్ప భాగ్యం దయచేయమని, సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచు నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. స్తోత్రం. చాలా సంతోషం. మీరందరూ కూడా చాలా ఓపికగా కూర్చున్నారు. పైన ఉంది అయినా సరే మీరందరూ చాలా ఓపికగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. సరే, మంచిది. మరి మనం ఇక చివరిలోకి వచ్చేసాం. ఇప్పటి వరకు కూడా మరి దైవజనులు ఇద్దరు మాట్లాడారు. మన తల్లిదండ్రులను గౌరవించాలని ఎంతో చక్కగా చెప్పారు. నిజంగా మనం జీవించే జీవితం ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతి పని, ప్రతి మాట కూడా ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా అన్నారా మీ తాత ఎలా ఉండేవాడు, మీ ముత్తాత ఏం చేశాడు, ఇవన్నీ మీరు వినుంటారు కదా. అంటే అర్థం ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి, వారి క్రియలు, వారి మాటలు ఇక్కడ ఇంకా ఉన్నాయి. అలాగే మన మాటలు, మన క్రియలు కూడా ఉంటాయి. కాబట్టి మన గురించి, మన భవిష్యత్ తరాలు మంచిగా మాట్లాడాలంటే మనం మంచిగా జీవించాలి. అవే మంచిగా మాట్లాడుకోవాలంటే మంచి కార్యాలు ఇక్కడ మనము చేయాలి. అప్పుడు మన భవిష్యత్ తరాలు కూడా మనల్ని మంచిగా గుర్తుంచుకుంటాయి. అయితే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, ఆ జ్ఞాపకాలు కూడా స్థిరమైనవి కావంట. ఆమె ఆ జ్ఞాపకాలు స్థిరమైనవి, అవన్నీ కూడా కాలిపోతాయి. ఎందుకంటే ఈ భూమి, ఈ ఆకాశం ఇవన్నీ కూడా కాలిపోతున్నాయి. అవి కాలిపోయినప్పుడు మనుషులు కాలిపోతారు, మనుషులు కాలిపోతే వాడుకున్న జ్ఞాపకాలు కూడా కాలిపోతాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కాలిపోయినటువంటి నిత్యమైనటువంటి ఒక జ్ఞాపకం ఉన్నదని చెప్తుంది. ఆమేన్. స్థిరమైనటువంటి జ్ఞాపకము ఒకటి ఉన్నది. అదేమిటంటే దేవుని యొక్క వాక్యమైనది. ఆమేన్. భూమి ఆకాశములు గతించును గాని నా మాటల్లో సున్నైనను పుల్లైనను తప్పిపోదు. అంటే దేవుని మాట ప్రకారం నువ్వు నేను చేస్తే, దేవుని మాట చొప్పున నువ్వు నేను జీవిస్తే అప్పుడు మన జీవితం కూడా ఒక జ్ఞాపకంగా ఉంటది. ఆమేన్. కానీ ఆ జ్ఞాపకం స్థిరంగా ఉంటది, ఆ జ్ఞాపకం నిలిచి ఉంటది. ఎందుకంటే వాక్యం నిలిచి ఉంటది కాబట్టి నువ్వు నేను కూడా నిలిచి ఉంటావు. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే
మనం ఇంకా జీవించి ఉన్నప్పుడే, ఈ శరీరంలో ఉన్నప్పుడే, ఇంకా మరణించక మునిపే ఆ నిత్యమైనటువంటి దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనకి జనరల్ గా ఆస్తులు ఇస్తూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే నిజమైన ఆస్తి ఏంటో చెప్పనా? నిజమైన ఆస్తి ఏంటంటే మనము అంటే మన జీవితం, నేను తల్లిదండ్రులు, నేను ఒక తండ్రిని. సో నేను నా కుమార్తెకి నిజమైన ఆస్తి ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలో తెలుసా? నా తండ్రి చనిపోయినా సరే మరలా నా తండ్రి నేను చూస్తాను అనే భరోసాతో కూడా జీవితాన్ని జీవించాలి. ఈరోజు మన తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు కొంతమందికి. సో వాళ్ళని మనం చూస్తామా లేదా అనేది మనకి అనుమానమే, డౌట్. ఎందుకంటే వాళ్ళు జీవించిన జీవితం అలాంటిది. కాబట్టి నేను నా తండ్రిని ఇక చూడలేను అని ఎంతో మంది మనం బాధపడతా ఉంటాం. కానీ అది కాదు తల్లిదండ్రులుగా మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి ఆస్తి. నిజమైన ఆస్తి ఏంటంటే, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నేను జీవించే జీవితాన్ని మీరు చూడండి, నేను క్రీస్తు ప్రకారం జీవించడం మీరు చూడండి. మీరు చూస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోండి, నేను జీవించిన ఈ జీవితం వాక్యానుసారంగా ఉన్నది కాబట్టి మీరు నన్ను మరలా చూడబోతా ఉన్నారు. కాబట్టి మీరు దిగులు పడద్దు అన్నటువంటి భరోసాతో కూడినటువంటి జీవితం జీవించటమే మన బిడ్డలకి ఇచ్చిపోయేటువంటి అసలైన ఆస్తి. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా మన బిడ్డలకి స్థిరమైనటువంటి నిజమైనటువంటి ఆస్తి ఇవ్వాలంటే అది కేవలం వాక్యానుసారంగా జీవించిన జీవితమై ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా మరి సహోదరుడు దానియేలు తాతయ్య గారు చనిపోయినటువంటి, మరి ఆయన నిద్రించి జ్ఞాపకార్థమైనటువంటి ఈ కూటంలో మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నా వాక్యమే స్థిరంగా నిలబడేది, నా వాక్యానుసారంగా చేసిన క్రియలు మాత్రమే స్థిరంగా నిలబడతాయి. కాబట్టి మీరు మీ సొంత ఆలోచన ప్రకారం నడవకండి, మీ సొంత ఇష్ట ప్రకారం జీవించకండి, నా వాక్యం ప్రకారం జీవించండి దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. సో ఆ విధంగా దేవుని యొక్క మాటని మనం గౌరవిద్దాం, దేవుని యొక్క మాట ప్రకారం జీవిద్దాం, మనం నిత్యము కూడా దేవునితో సదాకాలం జీవిద్దాం. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు తల్లిదండ్రులను గౌరవించడం గురించి నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఓకే, అదేంటంటే తల్లిదండ్రుల్ని చాలా మంది ఏమంటారంటే ముసలోడు, ముసలిది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అవసరం అయితే ఏంది చెప్పు అని అంటూ ఉంటారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏంటో తెలుసా? వాళ్ళు పిలిచినా పలకరు. అప్పటి వరకు నువ్వు ముసలోడు ముసలి అని చెప్పి గేలి చేస్తావు, బాగానే ఉంటది. కానీ ఒకరోజు ఎంత పెట్టి ఊపిరి కూడా లేవరాళ్ళు, పిలిచినా పలకరు. అప్పుడు అర్థం అవుతుంది, అప్పుడు వాళ్ళు నీ ముసలి కావాళ్ళు. అప్పుడు ఈ హృదయం నుంచి బాగా తొలుపు వస్తుంది, అరే నా తల్లి కదా ఏమా, నా తండ్రి కదా, ఏంది మాట్లాడలేదని చెప్పి అప్పటి వరకు నీకు హీనంగా లేదంటే హేళనగా మాట్లాడే నీవే, ఎవరో కాదు నువ్వే హేళనగా మాట్లాడే నువ్వే నీ తల్లిదండ్రుల్ని. ఎప్పుడు వాళ్ళు అసలైన తెలుస్తుందంటే వాళ్ళు చనిపోయినప్పుడు తెలుస్తుంది. ఆమేన్. సో చనిపోయిన తర్వాత నువ్వు పూలు చల్లొచ్చు, దండలు వేయొచ్చు, బాంబులు కాల్చి ఊరంతా ఊరేగించి తీసుకెళ్ళొచ్చు, డబ్బులు కూడా అవేవి కూడా వాళ్ళు చూడరండి, అవేవి వాళ్ళు చూడరు. కాబట్టి నిజంగా నువ్వు నీ తల్లిదండ్రులను గౌరవించాలంటే ఎప్పుడు గౌరవించాలంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు గౌరవించాలి. హల్లెలూయా. కాబట్టి మన తల్లిదండ్రులను మనం బ్రతుకున్నప్పుడు గౌరవిద్దాం, వాళ్ళకి ఏం కావాలో చూద్దాం. దేవుడు, ఎందుకంటే దేవుడు ఆ మాట చెప్తున్నాడు ఏమనంటే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అనంటే, ఈ లోకంలో నువ్వు ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నావా, నువ్వు సుఖ సంతోషాలతో ఉంటాననుకుంటున్నావా, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించు. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మన తల్లిదండ్రులను గౌరవిద్దాం. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడే, వాళ్ళు చనిపోయిన తర్వాత పూలేయటం కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళకి గౌరవించి గౌరవం పూలిద్దాం వాళ్ళకి. ఆమేన్. సో ఆ విధంగా వాళ్ళని గౌరవిద్దాం. మరి దేవుడు చెప్పినట్టుగా సదాకాలం నిత్యం మనం జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మరి ఈ సమయంలో అందరూ ఒకసారి లేచి నిలబడితే చివరిగా ఒక చిన్న కోరస్ పాడుకొని మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు చేయొచ్చు. మీ అందరికి ఆకలి అవుతుంది మాకు తెలుసు. సో ఒక 5 నిమిషాలు. ఓకే. సో సహోదరు థామస్ గారు వచ్చే చిన్న కోరస్. మనందరము కూడా మన రెండస్తముల పైకెత్తి, ప్రభువా ఇదిగో ఈ కూటమి ద్వారా మా జీవితాలకు ఆదరణ కలిగింది,
ఆ కుటుంబానికి ఆదరణ కలిగిందని మనందరం కూడా మనం రాష్ట్రంలో పైకెత్తి దేవుడు మహిమ హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవు నాలో జీవించుమయ్యా, నీవు నాలో జీవించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణమైతే నాకిక మేలు. వేదనమైన నీ కొరకే జీవించగా. క్షణమైన ఏ దినమైన నీ కొరకే జీవించగా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా, శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగినయ్యా. ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగినయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, జీవించుమయ్యా, నీవు నాలో జీవించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో
కాపరి రవి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు ఆశీర్వాదాలతో మనం తీసుకున్నాం. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దానియేలు గారి నాయన ఈ ఆదరణ కూటమును చక్కగా మీరు జరిగిస్తున్నలకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు, కానీ ఈ ఆదరణ అనేటువంటి ఈ పదమునైనా కావలసింది వారి సతీమణి గారికి. వారిని ఆదరించటానికి మేము వచ్చి ఉన్నాం. వాక్యము చేత, నీ మాటల చేత మేము నేను ఆదరించడానికి వచ్చి ఉన్నాం. ఇంతవరకు దేవుని సేవకులు వాక్యాన్ని అందించి వారిని ఆదరించి ఉన్నారు. ఈ ప్రార్థన ద్వారా కూడా వారిని ఆదరించమని వేడుకుంటున్నాం. వారిని ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి. వారి పట్ల నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. ఇంతవరకు వారికి తోడుగా దానియేలు గారు ఉన్నారు. ఇక నుండి వారు ఒంటరి వారు కనుక వారు ధైర్యము కోల్పోయిన వారు. ఆ ధైర్యము నీవై ఉండి నీవు కొండగా, కోటగా, అండగా వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. చక్కటి వాక్యాన్ని ఈ ప్రార్థన కుటుంబం ద్వారా మీరు వినిపించి ఉన్నారు. చేరి వచ్చిన వారందరూ చక్కగా వాక్యాన్ని విన్నారు. అయా, ఎంత వాక్యము విన్నాము అనేది కాదు, కానీ విన్న వాక్యము ద్వారా ఈ లోకములో మేమేం చేస్తున్నాం అదే ప్రాముఖ్యమైంది. అయా, మేము మా తల్లిదండ్రుల పట్లను, ఇతరుల పట్లను ప్రేమ కలిగి ఉంటున్నామా? ఇతరులకు మేలు చేస్తున్నామా? ఇవి రెండే ప్రాముఖ్యమైనవి. ప్రేమ కలిగి ఉండండి, మేలు చేయండి. ఇవి లేని రోజున ఏ ఒక్కరూ కూడా నిత్య రాజ్యానికి వారసులు కాలేరు. కనుక నువ్వు మాకు బోధించినటువంటి ఆ బోధ నేర్చుకున్న మేమందరం ఆ వాక్యానుసారులుగా ఈ లోకములో బ్రతికున్నప్పుడే నడుచుకుని కృప దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క నాయన సభలో చేరినటువంటి, ఈ కూడికలో చేరినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో భద్రపరచి మారు మనసు లేని వారికి మారు మనసుని, పాపక్షమాపణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. తదుపరి సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకున్నామని యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం కూడి వచ్చిన మనందరికీ, అలాగే దానియేలు గారిని కోల్పోయినటువంటి కుటుంబానికి, సార్వత్రిక వధువు సంఘమునకు నిత్యము ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది. ఆమేన్. పూట ముగిచ్చిపడింది. అందరికి వందనాలు. ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళదు. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు ఉన్నాయి. మరి పాస్టర్ గారికి ప్రత్యేకంగా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి అలాగే మిగిలిన ప్రజలందరికీ కూడా అక్కడ బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది ఆ పక్కన వీధిలో. సో కాబట్టి అది గమనించి మరి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేయాల్సిన ప్రభుపేట మనవి చేస్తున్నాను.